ఈ రాత్రి మనం ధ్యానించడానికి యెరెమీయా 4వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెరెమీయా చాప్టర్ 4 వర్స్ 3. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. యూదా వాసులకును యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. దేవునికి స్తోత్రం. యూదా నివాసులారా, యెరూషలేము నివాసులారా, ముళ్ళ పొదల్లో విత్తనములు చల్లక మీ బీడు భూమిని దున్నుడి. ఈ మాట ఒక వ్యవసాయకునికి తొందరగా అర్థమవుతుందని నమ్ముతున్నాను. వ్యవసాయం చేస్తున్న ఒక వ్యవసాయకుడు తాను పొలములో విత్తనాలు చల్లక ముందే ఏం చేస్తాడు? ఈ ప్రాంతంలో వ్యవసాయకులు ఉన్న వారు చాలామంది ఉన్నాడు, నేను నమ్ముచున్నాను. ఒకవేళ చేయకపోయినను ఒక సమయంలో ఈరోజు మనకు కంప్యూటర్ టెక్నాలజీ తెలిసినప్పుడు కూడా మన తండ్రులైన వారు వ్యవసాయం చేసిన వారు నేను నమ్ముచున్నాను. అదైనా మీరు చూసి ఉండవచ్చు. వారు పొలములో విత్తనములు చల్లక ముందు వారు ఏం చేస్తారు? బీడు పొలమును. ఏ వ్యవసాయకుడు కూడా కొంచెం మంచి విత్తనాలు తీసుకొని ఊరికే పొలములో చల్లరు. ఆయన విత్తనములు చల్లక ముందు ఆ పొలమును సిద్ధపరుస్తాడు. ఆ పొలములో అనేకమైన పిచ్చి చెట్టులు, అనేక విధమైన ముళ్ళ పొదలు, అనేక ఒక అడవి లాగే ఆ పొలం ఉన్నప్పుడు తాను వెళ్ళి ఆ పిచ్చి ముక్కలన్నీ తీసివేసి ఆ పొలమును శుభ్రం చేసి తర్వాత ఆ పొలములో నాగలతో అడ్డం దుడ్డం దున్నుతారు. అది దున్ని ఆ మట్టి అన్ని మెత్తగా చేసి ఆ మట్టి లోపల ఉన్న ఆ పిచ్చి ముక్కల యొక్కయు గడ్డి యొక్కయు విత్తనాలు వేరు ఇదన్నీ బయట తీసేసిన తర్వాత అది మొత్తం శుభ్రం చేసిన తర్వాతనే దానిలో మంచి విత్తనాలు విత్తుతారు. అది దున్నడంలో దానికి ఉన్న ఉద్దేశం ఏమనగా పైకి కనబడకపోయినను మట్టిలో వేరే రకమైన అనేక గడ్డిలు, చెట్టులు, ఒక వేరు, విత్తనములు ఆ మట్టిలో దాగి ఉన్నది. దానిని బయటికి తీయాలంటే ఆ పొలము మంచిగా దున్నవలసిందే. అది బాగానే దున్నుతున్నప్పుడే ఆ మట్టిలో దాగి ఉన్న మిగతా చెట్టులు, ఒక వేరు, విత్తనాలు అన్నీ బయటికి వస్తుంది. ఒకవేళ అది దున్నకపోతే ఊరికే దానిలో విత్తనాలు విత్తిన ఎడల ఒక వర్షం రాగానే విత్తనములను దానితో పాటు చాలా పిచ్చి చెట్టులను, గడ్డియు, ముళ్ళు, పొదలు అన్నీ కలిసి పైకి వస్తుంది. చివరిగా విత్తనం ఏంటి, గడ్డి ఏంటి, ముళ్ళ పొద ఏంటి గుర్తించకుండా అదొక అడవిలాగా మారిపోతుంది. ఆ విత్తనములు పనికి రాకుండా అది ఫలం ఇవ్వకుండా అయిపోతుంది. కాబట్టి వ్యవసాయంలో అనుభవం కలిగిన ఒక వ్యవసాయకుడు తొందరపాటు చేసి కొన్ని మంచి విత్తనాలు తీసుకుని వెళ్ళి ఊరికే పొలములో విత్తడు. ఆయన ఓపికతో ఆ పొలమును సిద్ధపరిచి దాన్ని బాగానే దున్ని
అనగా దున్నడానికి చాలా టైం పడుతుంది. ఈ రోజులు ఉన్నట్టుగా ట్రాక్టర్ ఏమీ పాతకాలంలో లేదు కదా. నాగలతో దున్నవలసిందే. అది కొంచెం టైం ఉన్న పని. అది బాగానే అటు ఇటు దున్ని ఆ వ్యవసాయానికి తృప్తి కలిగేంత వరకు దాదాపు దానిలో ఉన్న మొక్కలన్నీ బయటికి వచ్చినది అని తనకు ఒక నిర్ధారణ వచ్చేంత వరకు తాను అనేక సారి అటు ఇటు దాన్ని దున్నుతారు. అట్లా దున్నిన తర్వాతనే మొత్తానికి పొలం అప్పుడు బాగుందని తనకు తెలుసుకున్న తర్వాతనే దానిలో విత్తనములు దాన్ని విత్తుతారు. అలాగే విత్తన ఎడల తప్పకుండా ఆ పొలముల నుండి మంచి పంట రాగలరు. ఏ వ్యవసాయకుడైతే పొలముల నుండి మంచి పంట రావాలని ఆలోచన కలిగి ఆ గురి కలిగి వ్యవసాయం చేస్తున్నాడో తాను తొందరపాటు చేసి వెళ్ళి కొన్ని విత్తనాలు విత్తడు. ఎందుకనగా నేను కొన్ని పని చేయుట కాదు, కానీ ఈ పొలం నుండి నాకు పంట కావాలి. ఆ ఆలోచన కలిగిన వాడు తప్పకుండా ఏం చేస్తాడు? ఆ పొలమును మొట్టమొదటిగా సిద్ధపరుస్తాడు. దాన్ని బాగానే దున్నుతారు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నారు, యూదా పురుషులారా, యెరూషలేము నివాసులారా, ముళ్ళ పొదల మధ్యలో మీరు విత్తనములు విత్తక మీ బీడు భూమిని దున్నుడి. దేవునికి స్తోత్రం. మీ బీడు భూమిని దున్నాలి అంటున్నారు. అంటే ఈ బీడు భూమి ఎక్కడ ఉన్నారేమో? యెరూషలేములో ఉన్నారా, రోములో ఉన్నారా, మెదకులో ఉన్నారా? ఎక్కడ ఉంది ఈ బీడు భూమి? మొదటి కొరింథీ 3వ అధ్యాయము 9వ వాక్యం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును. మీరు దేవుని వ్యవసాయము. దేవునికి స్తోత్రం. మేము దేవునికి జత పనివారము, మీరు దేవుని వ్యవసాయము. దేవుని వ్యవసాయము. అట్లయితే ఈ వ్యవసాయకుడు వ్యవసాయం చేస్తున్న ఆ భూమి, ఆ పొలం అనేది ఏంటి? అది మరి ఏమీ కాదు, కానీ మానవ హృదయమే ఆ పొలము. దేవునికి స్తోత్రం. మానవుని హృదయమును దేవుడు తన వ్యవసాయంగా మార్చాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రములు. వాస్తవంగా చూస్తే దేవుడే ఒక వ్యవసాయకుడు. ఆమేన్. దేవుడే ఒక వ్యవసాయకుడు. జకరియా 13వ అధ్యాయము 5వ వాక్యం. వాడు, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను. దేవునికి స్తోత్రం. నేను సేద్యపు పని చేయువాడనై ఉన్నానను. ఇంకా నెక్స్ట్. నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఆమేన్. ఒక వ్యవసాయకుడు చెప్తున్నారు, నేను ఒక ప్రవర్త కాదు, కానీ నేను ఎవరు? సేద్యపు పని చేయవాడు. అనగా నేను ఒక వ్యవసాయుడు కదా, నేను ఒక వ్యవసాయకుడు. అయితే నీ చేతిలో ఉన్న గాయములేంటి? నేను ప్రేమించి వారి ఇంటిలో వెళ్ళినప్పుడు వారు నాకు ఇచ్చిన గాయములే. స్తోత్రం. అవును, ఈ చేతికి గాయం కలిగిన వాడు మటు ఎవరు కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు యొక్క ఉపమానములు, ప్రసంగములు అనే భాష అన్నీ మనం చదివి చూస్తే
ఒక వ్యవసాయకుని భాషలోనే యేసుక్రీస్తు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. స్వార్థ అన్ని చదివి చూడండి. స్వార్థలో 4 స్వార్థలు కూడా ఉన్న యేసుక్రీస్తు యొక్క ఉపమానములు ఎక్కువ శాతం ఒక వ్యవసాయకుని యొక్క భాషలో ఉంది. తోటము గురించి, ఆ పొలములో ఉన్న పువ్వులను చూడండి, ఆ అడవిలో ఉన్న జంతువులను చూడండి. ఈ విధంగా ప్రభు యొక్క అనేక ఉపమానములు ఒక వ్యవసాయకుని భాషలో ఉంది. దేవునికి స్తోత్రములు. విత్తువాడు విత్తనానికి బయలుదేరినాడు అని వ్యవసాయకుని భాషలో మాట్లాడారు. దేవునికి స్తోత్రములు. ఒక్కడు పొలములో మంచి విత్తనాలు విత్తాడు, తర్వాత దుష్టుడు వచ్చి గురుగులేశాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ఒక భాష ఇంకా ద్రాక్ష తోటం గురించి, ఒలివ చెట్టు గురించి అన్ని ప్రభు అనేక విషయములు చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ఒక భాష కూడా ఎలాగుంది? ఒక వ్యవసాయకుని భాష ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. కాబట్టి దేవుడే ఒక వ్యవసాయకుడు. కాబట్టి ఆ వ్యవసాయకుడు అంటున్నారు, మీరు దేవుని వ్యవసాయం. అవునా? మీరు దేవుని వ్యవసాయం అనగా దేవుడు ఆ సేద్య పని, ఆ వ్యవసాయం ఎక్కడ చేయగోరుతున్నారంటే మనుష్య హృదయములో దేవుడు ఆ సేద్య పని చేసి మనుష్య హృదయమును దేవుడు తన తోటగా మార్చగోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తోటలో నుండి వ్యవసాయకుడు కోరిది లాభము కాదు, ఫలము. దేవునికి స్తోత్రం. ఒక వ్యాపారం చేయవానికి లాభం కావాలంటే ఒక వ్యవసాయకునికి ఫలము కావాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యాపారం చేయ వ్యక్తికి, వ్యవసాయం చేయ వ్యక్తికి ఉన్న తేడా మీకు తెలిసి ఉండవచ్చు. ఒక అరటి గొల ఒక అరటి గెల ఒక వ్యవసాయకునికి దొరకాలంటే 1 సంవత్సరం కనిపెట్టాలి. దాని విత్తనములు నాటి, దానికి నీళ్లు పోసి, దాన్ని కాపాడి, దానికి ఎరుగు పోసి, దానిని భద్రపరిచి, అడవి జంతువులు దాన్ని తినకుండా దివారాత్రులు దానికి కావలి కాసి, దానికి కావలసిన అన్ని పరిచయం చేసి కనిపట్టి దాని కొరకు పని చేసి తన వస్త్రమని మట్టి అంటుకున్నారు, తన కాలుకు ముళ్ళు తగిలియారు, అనేక గాయములు తనకుంది. ఇదన్నీ సహించి ఒక సంవత్సరం అన్నీ తను కష్టపడి పనిచేసి తనకు ఒక అరటి గెల దొరుకును. అది తను సందలో తీసుకొని వెళ్ళి 100 రూపాయలకు అమ్మాడు. స్తోత్రం. ఏంటి? ఆయనకు వ్యవసాయం చేసి 100 రూపాయలు సంపాదించడానికి 1 సంవత్సరం పడింది. అయితే ఒక వ్యాపారి వచ్చి ఈ గెల కొనుక్కున్నాడు. ఆయన ఈ గెల కొనుక్కొని కొంచెం పక్కమలో పెట్టి ఇంకొకరికి అమ్ముకున్నాడు. వారికి అన్నాడు, ఈ గొల ఇది చాలా శ్రేష్టమైనది, ఇది చాలా మంచి వెరైటీ, ఇది చాలా తీపిగా ఉంది అని ఒక 5 నిమిషం కొన్ని మాటలు మాట్లాడంగానే ఈ 100 రూపాయలకు కొన్న గొల 200 రూపాయలకి ఆయన అమ్ముతాడు. ఈ వ్యవసాయకునికి 100 రూపాయలు దొరకడానికి సంవత్సరాన్ని కష్టపడాడు. ఈ వ్యాపారికి 100 రూపాయలు దొరకడానికి 5 నిమిషం పడింది. ఇది వ్యవసాయకునికి వ్యాపారికి ఉన్న వ్యత్యాసం. ఆమేన్. అతని కాలికు ముళ్ళు తగలలేదు, ఆయన షర్టుకు మట్టి అండలేదు, ఆయనకి చెమటగారలేదు, ఆయనకి కనిపట్టే అవసరం లేదు, ఆయనకు వర్షం వద్దు, ఎండ వద్దు, దున్నడం వద్దు, ఏమీ వద్దు. 5 నిమిషములు యుక్తితో 2 మాట మాట్లాడంగానే ఆయనకు 100 రూపాయలు చేతికి వచ్చేసినది. ప్రైజ్ ది లార్డ్. కానీ వ్యవసాయకునికి 100 రూపాయలు కావాలంటే సంవత్సరం అన్నీ కనిపెట్టవలసి వచ్చింది, ఎంతో పని చేయవలసి వచ్చింది, ఎంతో కష్టపడవలసి వచ్చింది. అట్లయిన ఎడలా నేను మొదటిగానే చెప్తున్నారు, నా మాటలు వింటున్నా
పాస్టరులారా, దేవుని పరిచర్య వ్యాపారం కాదండి, వ్యవసాయం. దేవుని సేవకులు వ్యాపారస్తులు కాదండి, వ్యవసాయకులు. దేవునికి స్తోత్రం. నేను పాస్టర్లారా అని చెప్పడానికి కారణం, వ్యవసాయం చేయువారు వారే, సేవ చేయువారు వారు కనుక అంటున్నాను. దేవుని సేవ వ్యాపారం కాదు, దేవుని సేవ వ్యవసాయం. ఆమేన్, ఆమేన్. దేవుని సేవ వ్యాపారం కాదు, అది వ్యవసాయం. వ్యవసాయం వ్యాపారం చేయడానికి లాభం కావాలి, వ్యవసాయం చేయడానికి పంట కావాలి. దేవునికి స్తోత్రం. ఇది తేడా. ఫలము పంట కావాలంటే సరిగా కష్టపడాలి, ఓపికతో కనిపెట్టాలి, దానికి ఎన్నో పని చేయాలి. దాని సమయానికే ఆ పంట వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ పొలమునకు వెళ్ళి కొన్ని యుక్తి మాటలు మాట్లాడితే సాయంకాలం దానిలో పంట రాదు. దేవునికి స్తోత్రం. ఆ పంట సమయం కొరకు కనిపెట్టాల్సిందే. దానికి కాకు రావాలి, పువ్వు రావాలి, కాయ రావాలి, కాయ పండాలి, ఓపికతో కనిపెట్టవలసిందే. నీ ఎన్ని తొందరపాటు చేసినా దాని సమయానికి అది వస్తుంది. అట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, యూదా నివాసులారా, యెరూషలేము నివాసులారా, ముళ్ళ పొదల మధ్యలో మీరు విత్తనాలు విత్తక మీ బీడు పొలమును మీరు బీడు పొలమును దున్నుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి వ్యవసాయంగా మారవలసింది మానవ హృదయం అని నేను మీకు చెప్పాను. ఈ మానవ హృదయం యొక్క పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే దేవుడు మనిషిని సృష్టించినాడో అతడు వ్యవసాయమునకు అనుకూలమైన హృదయం కలిగిన వాడే. ఒక్క విత్తనాలు వేస్తే ఆ 100 ఫలం దొరికినట్టుగా ఉన్న అనుకూలమైన భూమి కలిగిన వాడే దేవుడు సృష్టించిన ఆదాం. దేవునికి స్తోత్రం. అతని హృదయం వ్యవసాయమునకు అనుకూలంగానే ఉంది. కానీ కొన్ని దినములు అయిపోగానే అతని పరిస్థితి మారిపోయింది. ఆదికాండం 3వ అధ్యాయము. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ. ఎప్పుడైతే ఆదాం పాపం చేసిందో అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడిన మాట, దానికి ముందు ఏదెన్ తోటంలో సేతించడానికి దేవుడు ఆయనకు నియోగించినాడు. అప్పుడు దేవుడు ఈ మాట చెప్పలేదు. ఆ తోటంలో ప్రతి విధమైన ఫలములిచ్చే చెట్టులు ఉంది, దాన్ని సేతించేసుకో, దానిలో ఉన్న ఫలంతో నీవు బ్రతుకు అని దేవుడు ఆదాముకు చెప్పిన ఎడలా ఇప్పుడేమంటున్నారు? నీ చెమటలు కారి నీవు నీ ఆహారం తినవలసిందే, భూమి దాని ఫలం మీకు ఇయ్యడు. దానిలోకి ఏమొస్తుంది? ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. వాస్తవంగా దేవుడి మాట మాట్లాడేది కేవలం భూమి గురించి కాదు. అవును, దేవుడు సృష్టించిన భూమి ఎప్పుడైతే శాపగ్రస్తం అయిపోయిందో ఆ భూమిలో నుండి ఏం మొలవడం ప్రారంభించింది? ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను. మనుషునికి కావలసిన మంచి పండవలసిన భూమి నుండి ఇప్పుడు ఏమొస్తుంది? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆదాముతో చెప్తున్నారు, ఇప్పుడు భూమి దాని ఫలం నీకు, నీ నిమిత్తం భూమి శపింపబడినారు కాబట్టి ఇప్పుడు దాని నుండి ఏమొస్తుంది? ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను. వాస్తవంగా
దాని యొక్క నిజమైన అర్థం ఆ భూమి ఆదాము ఒక హృదయమే, మనిషిని హృదయమే. స్తోత్రం. ఎందుకనగా ఈ ముళ్ళ పొదలు గచ్చ పొదలు అంటే ఏంటి అనేది ప్రభుని యేసుక్రీస్తే దానికి జవాబిస్తున్నారు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. విత్తువాడు విత్తునకు బయలుదేరినాడు. ఆ విత్తనములు అనేక రకమైన భూమిలో పడినది. కొన్ని విత్తనములు దారి పక్కములోను, కొన్ని విత్తనములు బండపైనను, కొన్ని విత్తనములు ముళ్ళ పొదల మధ్యలోనూ పడినారు. దాని గురించి యేసు దాని అర్థం చెప్తున్నారు. ఏంటి అవమానకు అర్థం? ముళ్ళ పొదలో పడిన విత్తనములు ఏమనగా వాక్యము వినువాడే గాని, వారి వాక్యం విన్నారు కానీ ఐహిక విచారమును వారి హృదయములో ముళ్ళ పొదలు ముళ్ళ తుప్పలు గెచ్చ పొదలు ఉంది. అది ఏంటి అనేది ఐహిక విచారములను ధన మోసమును ఆ వాక్యమును అణిచివేసినది గనుక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమైన విత్తనములు ఎక్కడ పోయి పడినారు? ముళ్ళ పొదలతో, ముళ్ళ తుప్పలతోనూ గెచ్చ పొదలతో నిండిన హృదయములో పోయి పడినారు. అనగా హృదయము దేనితో నిండి ఉన్నది? ధన భోగములతోనూ ఐహిక విచారములతోనూ నిండి ఉన్న హృదయం. ఈ హృదయములో ఎంత మంచి వాక్యం, ఎంత మంచి విత్తనములు పడినప్పుడు కూడా దాని ఫలం అది ఇయ్యలేవు. ఎందుకనగా ఆ విత్తనములను ఈ ముళ్ళ తుప్పలు గచ్చములు దాన్ని అణిచివేస్తారు. స్తోత్రం. అనగా ఆనాడు సాతాన్ ఆదాము హవ్వ హృదయంలోనికి ఈ విత్తనాలు విత్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని అనేక దురాశలైన విత్తనములు వారి హృదయంలోనికి విత్తగా అప్పటి నుండి మానవ హృదయములో దేవుని కోసం ఫలించాలని కాదు, కానీ తన కోసం బ్రతకాలని ముళ్ళ పొదలు గచ్చ పొదలన్నీ తనలో మొలవడం ప్రారంభమైనది. హల్లెలూయా. ఆనాడు నుండి మానవుడు ఐహిక విచారం చేతను, ధన భోగం చేతను మోసపరచబడుతూనే ఉన్నాడు. మానవ హృదయం ఎల్లప్పుడూ తన అనేక దురాశలతో నిండి ఉన్నారు. ధనం సంపాదించాలి, సుఖంగా బ్రతకాలి, తినాలి, తాగాలి, సంపాదించాలి, సంతోషించాలి. ఇటువంటి అనేక శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆశలు, కోరికలు, దురాశలతో హృదయం నిండి ఉన్నది. స్తోత్రం. దేవుడు మనిషిని సృష్టించింది దేవుని కోసం వాడబడాలని, దేవుని పక్షంగా మనుషులు ఉండాలని దేవుడు మనిషిని సృష్టించినాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక కుమ్మరి మట్టితో ఒక కుండను తయారు చేసిన ఎడల, ఆమేన్, కుమ్మరి కుండ కోసం కాదు, కుండ కుమ్మరి కోసమే. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక ఎద్దును కొనిన ఎడల ఆ వ్యక్తి ఎద్దు కోసం కాదు, ఎద్దు ఆ వ్యక్తి పని చేయడానికే. అట్లయిన ఎడల మంచి కుమ్మరి అయిన దేవుడు జిగడమట్టితో మనిషిని సిద్ధపరచది. ఆమేన్. దేవుడు మనిషిని కోసం వాడబడానికి కాదు, మనుషుడు దేవుని కోసం వాడబడాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమిలో దేవుని చిత్తం చేయడానికి, దేవుని ఆజ్ఞలు విని దాని ప్రకారంగా జీవించడానికి దేవుడు మనుషుల్ని సృష్టించినాడు. దేవునికి స్తోత్రములు. దేవునితో తన పని చేయించుకోవడానికి కాదు, మనుషుడు దేవుని పని చేయాలి. దేవుడు ఆజ్ఞాపించింది మనుషుడు చెయ్యాలి. దేవుని చిత్తమేదో తెలుసుకొని దానికి మనుషుడు లోబడాలి. దేవుని యొక్క ఉద్దేశము తాను చేస్తూ ఉండాలి. అది దేవుని మనుషుని గురించి దేవునికి ఉన్న ఉద్దేశం. దేవునికి స్తోత్రములు. తాను ఎల్లప్పుడూ దేవుని మాట కొరకు కనిపెట్టుచున్నారు. దేవా, నీ చిత్తమేంటి, నీ ఆజ్ఞ ఏంటి, మీ ఏం చెప్తేనే అట్లా చేస్తామని ఎల్లప్పుడూ మనుషుడు దేవుని ఆజ్ఞ కోసం కనిపెట్టుచుంటాడు. ఈ విధంగా దేవుని చిత్తం చేసుకొని దేవుని కోసమే జీవించుట అనేది మనుషుని యొక్క గురి. అది దాని కొరకే దేవుడు మనుషుల్ని సృష్టించినాడు.
దేవునికి స్తోత్రం. అయితే హల్లెలూయా, సాతాను ఎప్పుడైతే మనుషులని మోసం చేశాడో, ఎప్పుడైతే ఆ పాపం చేపించినాడో, అప్పటి నుండి మనుషుని యొక్క గురి మారిపోయింది. అప్పటి నుండి మనుషుని యొక్క ఆలోచన అంత ఇక్కడ వినాలి మారిపోయినది. దేవునికి స్తోత్రములు. అప్పటి నుండి దేవుని కోసం వాడబడవలసిన మనుషుడు స్తోత్రములు దేవుని కొరకు వాడబడ్డకు బదులుగా మనుషుని తన కోసం ఆలోచించడం ప్రారంభించినాడు. అనగా ఐహిక విచారములను ధనభోగముల చేత హృదయములు నిండిపోయారు. ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మనుష్య హృదయములు పెరగడం ప్రారంభించినాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మనుష్య హృదయం నుండి దేవుని కోసం మంచి ఫలములు రావాలి. ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, విశ్వాసం, నమ్మకత్వం, ఆశానిగ్రహం, ఇట్టుండి దీర్ఘశాంతం, ఇట్టుండి ఆత్మ ఫలములు హృదయంలో నుండి రావాల్సిందే. కానీ అట్టుండే హృదయం ఈరోజు శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు, దురాశలు, ధనాశలు, లోగాశలు, కోపం, క్రోధం, అనవధి అయిన పాపములతో హృదయం నిండిపోయినది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ హృదయాన్ని చూసి దేవుడు అంటున్నారు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, మంచిది ఏమీ హృదయంలో లేదు. హృదయం పూర్తిగా మోసంతో నిండిన మోసకరమైన ఆలోచన. కాబట్టి వాక్యం చెప్తుంది, మోసకరమైన దురాశ చేత చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం. స్తోత్రములు. మనుషుని యొక్క ఆత్మకి మోసం చేస్తున్న ఆలోచన, ఆశలు హృదయంలో పుట్టించది దేవుడు కాదు, సాతానే. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం చెప్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇది తండ్రి వల్ల పుట్టలేదు, ఇది లోకం నుండి వచ్చినారు. ఈ లోకాధికారి సాతానే మనుషుల్లో ఇట్టుండి ఆలోచనలు, ఇట్టుండి దురాశలు పుట్టించినాడు. దేవుడు మంచి పంట పండించడానికి సృష్టించిన మానవుడు ఈరోజు ఏమైపోయింది, అతని హృదయంలోనికి ముళ్ళ తుప్పలు, గచ్చపొదలైన విత్తనాలు సాతాను వేసినాడు. అప్పుడుండి మనుషుని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? నేను ప్రభు కోసం, దేవుని కోసం జీవించాలని కాదు, నా కోసం జీవించాలి. నా సుఖము, నా సంతోషం, నా సంపదల, నా బ్రతుకు, ఇటువంటి ఆలోచనతో తాను నిండి ఉన్నారు. ఈ విధంగా స్వార్థపరుడుగా మనుషుడు మారిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఆదముతో, ఇప్పుడు భూమి దాని ఫలం నీకు ఇయ్యడు, ఇప్పుడు దాని నుండి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు దానిలో మొలిపించును. అవును, ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలతో నిండిన పొలం ఏమనగా అది మానవ హృదయమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనుష్య హృదయం ఇలాగనే ఉంది. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఎవరైనప్పుడు కూడా మానవ హృదయం అనేక దురాశలతో నిండి ఉన్నారు. ధనభోగములతోనూ, ఐహిక విచారములతోనూ, సంసార భోగములతోనూ వారి నిండి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అట్లయితే మానవ హృదయం ఇలాగుండగా ఈ ముళ్ళ తుప్పలు, గచ్చపొదలతో నిండి ఉన్న ఈ హృదయమును దేవునికి వ్యవసాయంగా మారాలుండే ఏం చేయాలి? మానవుడా, సహోదరా, సహోదరి, నీ హృదయం దేవునికి వ్యవసాయంగా, మీ హృదయం నుండి దేవునికి మంచి పంట రావాలుండే, ఆత్మ ఫలములు మీలో నుండి రావాలుండే ఏం చేయవలసిందే? స్తోత్రం. వాక్యం చెప్తుంది, ముళ్ళ పొదల మొదలు విత్తనాలు విత్తకుండా మీ బీడు భూమిని దున్నుడి. హల్లెలూయా. ఈ బీడు భూమి ఏంటి? మన హృదయమే. కాబట్టి ముళ్ళ పొదలతో అనగా ఐహిక విచారములతోనూ, ధన భోగములతోనూ, సంసార భోగములతోనూ నిండి ఉన్న మానవ హృదయం దున్నబడాలి. మానవ హృదయం దున్నబడాలి. ఒక వ్యవసాయకుడు అయితే మొట్టమొదటిగా ఏం చేస్తాడు?
ప్రైజ్ ది లార్డ్. విత్తనాలు విత్తడం కాదు, ఆ హృదయాన్ని బాగానే దున్నుతారు. దున్నకపోయిన ఎడల దానిలో నుండి హల్లెలూయా ఎన్ని విత్తనాలు వేసినా పైకొచ్చేది విత్తనాలు కాదు, ఏమొస్తుంది? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు దానిలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యవసాయం చేయువాడు ఆదాముకు దేవుడు ఏమన్నాడు? నీ వ్యవసాయం చేసుకోమన్నాడు. ఏమన్నాడు? నీ వ్యవసాయం చేసుకో, ఈ తోటమును సేద్యపరచు. ఆమేన్. తర్వాత కూడా నీవు చెమటగారి ఈ భూమిలో నుండి పంట పండించి తిను అనగా దేవుడు పాపం చేసిన మానవునితో ఏమన్నాడు? వ్యాపారం చేయమని కాదు, వ్యవసాయం చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ వ్యవసాయం చేయాలి, నీ సేద్యపరచాలి. కాబట్టి దేవుడు మనిషినికి అప్పగించిన పని ఏంటి? వ్యవసాయం. ఇది చెప్తున్నప్పుడు ఆత్మీయంగా దీన్ని అర్థం చేయాలని నేను కోరుతున్నాను. అనగా దేవుడు తన సేవకులకు అప్పగించిన పని ఏమనగా ఆమేన్, పొలమును దున్నుట, మానవ హృదయములను దున్నుట. స్తోత్రం. అతనిలో వ్యవసాయం ప్రారంభించక ముందు ఏం చేయాలి? ఆ హృదయమును శుభ్రం చేయాలి. దానిలో ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు ఇదన్నీ తీసివేయాలి. ఆ హృదయం ఆ పొలం బాగానే నాగలి చేత దున్నబడాలి. అయితే దున్నబడుతున్నప్పుడు ఆ భూమికి బాగుండదు. స్తోత్రం. ఎందుకనగా ఆ నాగలు భూమిలో నడిపిస్తున్నప్పుడు ఆ భూమి చీలిపోతున్నది. ఏమైపోతుంది? అది పగిలిపోతుంది, అది చీలిపోతున్నది. భూమిలో వ్యవసాయకుడు అటు ఇటు నాగలి నడిపిస్తున్నప్పుడు ఆ భూమి ఏమైపోతుంది? చీలిపోతున్నది, పగిలిపోతున్నది. అవును, మానవ హృదయములో ముళ్ళ పొదలతోనూ అనగా దురాశలతోనూ, ధనాశలతోనూ, సంసార భోగములతోనూ, ఐహిక విచారములతోనూ నిండి ఉన్న మానవ హృదయములో దేవుని వాక్యమైన ఆమె నాగలు నడిపిస్తున్నప్పుడు అది ఎవరికి కూడా మంచిగా అనిపించడు. అది హృదయం పగిలిపోయేదే, అది హృదయం చీలిపోయేదే, అది హృదయం నెలగొట్టబడేదే. ఎందుకనగా హృదయములో మంచిది ఏమీ లేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. సమస్త విధమైన దురాశలు, పాపములు, రహస్యములు, స్వార్థములు సమస్తం దానిలో నిండి ఉంది కనుక హల్లెలూయా, దానిలో నాగలు దున్నుతున్నప్పుడు అతనికి మంచి అనిపించడు. ఆయనకు తప్పకుండా ఆయనకి నొప్పి అనిపిస్తుంది. అయ్యో, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నా హృదయం పగిలిపోతున్నది, నా హృదయం నలిగిపోతున్నది, నేను చీల్చబడుచున్నాను అని తనకి వేదన కలుగుతున్నది. కానీ వ్యవసాయకుడు మాత్రం దాన్ని పట్టించుకోడు. ఆయన దున్నుతూనే ఉంటాడు, ఆయన దున్నుతూనే ఉంటాడు. భూమిని నొప్పించాలని కాదు అని ఉద్దేశం. ఆ మట్టి లోపల ఉన్న పిచ్చి ముక్కలు బయటికి రావాలి. ఆ మట్టి లోపల దాగి ఉన్న గడ్డి ముక్కలు, వేరులు, విత్తనాలు బయటికి రావాలి. మంచిగా గమనించండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాను. హాల్ మొదటి చెప్తున్నాను, మనం యుద్ధం చూడడానికి రాలేదు, యుద్ధం చేయడానికి వచ్చినారు. అందరూ ప్రార్థనా వాతావరణంలో కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు. కాబట్టి ఈ విధంగా మానవ హృదయం సాతాను యొక్క మోసమును బట్టి సమస్త విధమైన ధనభోగములతోనూ, సంసార భోగములతోనూ, జీవన చిందులతోనూ వారి హృదయం నిండి ఉండగా సమస్త అబద్ధము, మోసము, దురాశ, ధనాశ, సమస్త విధమైన అపవిత్రతో హృదయం నిండి ఉన్నారు. ఏ భేదం లేదు. అందరూ ఏ ప్రకారమైన ప్రజలైనప్పుడు కూడా మానవుడిగా పుట్టిన వాళ్ళందరిలో ఇదే పరిస్థితి. అయితే దేవుడు యథార్థవంతుడుగా సృష్టించిన మానవుడు ఈ విధంగా మారిపోయాడు.
దేవుడు తనకు మంచి పంట పండించడానికి సృష్టించిన మానవుడు ఈరోజు ఏమైపోయినంటే అది అడవిలాగా మారిపోయాడు. దేవుని తోట అడవిలాగా మారిపోయాడు. అది ముళ్ళతోనూ గచ్చపొదలతోనూ పిచ్చిముక్కలతోనూ నిండి ఉన్నది. మానవ హృదయం స్వార్థంతోనూ కపటంతోనూ అసూయతోనూ కోపంతోనూ అపవిత్రతోనూ దుర్నీతితోనూ హృదయం నిండి ఉన్నారు. అయితే ఈ హృదయమును మరలా వ్యవసాయమునకు యోగ్యముగా చేయాలని దేవుడు ప్రణాళిక చేసుకున్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని సంకల్పం నుండి తొలగిపోయిన మానవుని మరలా దేవుడు తనకి తోటగా మార్చాలని ఆనాడు నుండి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. దాని కొరకు ఈ విధమైన మనిషిని యొక్క హృదయములను దున్నడానికి దేవుడు సమయంలో ప్రవర్తలని లోకములోనికి పంపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవర్తన లోకములకు పంపించి వారు ఎవరి ముఖం చూడకుండా దేవుని వాక్యమైన నాగలు హృదయములో నడిపించినాడు. ఎప్పుడైతే హృదయములో నాగలు నడిపించినాడో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు తెలుసు కదా, ముళ్ళ పొదలు గచ్చ పొదలతో నిండి ఉన్న పొలములో అది మాత్రం కాదు, దాని మధ్యలో పాములు తేలులు ఉన్నారు. అనేక విధమైన దుష్ట జంతువులు దానిలో దాగి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనుష్య హృదయములను ప్రవర్తలు దున్నడం ప్రారంభించినారో, దేవునికి స్తోత్రములు, దానిలో దాగి ఉన్న పాములు తేళ్లు ప్రవర్తనకు విరోధంగా లేచినాడు. దేవునికి స్తోత్రములు. దేవుని పక్షంగా నిలబడి ప్రవచించిన ప్రవర్తన అందరూ కూడా గాయపరచబడారు, హింసింపబడారు, చంపబడారు. హల్లెలూయా. దేవుని ప్రవర్తనకు ఈ లోకం యోగ్యంగా ఉండలేదు. దేవుని పక్షంగా నాగలి నడిపించిన ప్రవర్తనని ప్రజలు హింసించినారు. ఆ ప్రజలలో దాగి ఉన్న సాతాను శక్తులు, వారు దురాశతో నిండి ఉన్న హృదయంలో దాగి ఉన్న సాతాను ప్రభావం, వారి హృదయంలో దాగి ఉన్న పాములు తేలులు లేచి ప్రవర్తనకు విరోధంగా పోరాడి అనేక ప్రవర్తనలు భయంకరంగా గాయపరచబడారు, అవమానపరచబడారు, హింసింపబడారు, అనేకరు తన ప్రాణం అప్పగించి చంపబడారు. దేవునికి స్తోత్రములు. ఈ విధంగా ప్రవర్తనలను చంపిన లోకమే ఈ లోకం. ఎందుకనగా వారు ఈ ప్రవర్తనలు ముళ్ళల మధ్యలో విత్తేవారు కాదు, ముళ్ళల మధ్యలో నాగలు నడిపించేవారు. దేవునికి స్తోత్రములు. ఎందుకనగా ఒక వ్యవసాయం ప్రారంభించవలసి ఉన్నది. హల్లెలూయా. దైవిక స్వభావం నష్టమైపోయిన మానవుల్లోనికి మరలా దైవిక స్వభావం రావాలుండే అతనిలో ఒక మంచి విత్తనము పడాలి. ప్రైజ్ ది లార్డ్. మంచి విత్తనముల నుండే మంచి పంట వచ్చును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మామిడి పండు కావాలంటే మామిడి విత్తనాలు వేయాలి. అదే ప్రకారంగా ఒక మంచి విత్తనములు హృదయంలో పడితేనే మంచి పంట వస్తుంది. అయితే దేవుని సన్నిధిలో మంచి విత్తనం సిద్ధంగా ఉంది, కానీ ఆ విత్తనం విత్తక ముందే హృదయములు సిద్ధపరచబడాలి. హల్లెలూయా. ఆ విత్తనం హృదయంలో పడక ముందే హృదయం సిద్ధపరచబడాలి. స్తోత్రం. దేవుడు ఏ స్వభావం కలిగి మానవుని సృష్టించినాడు అనగా, దేవుడు తన పోలికలోను తన స్వరూపములోను మనిషిని సృష్టించినాడు. అప్పుడు మనుష్యుడు యథార్థపరుడు, ప్రేమ కలిగిన వాడు, ఏమి కపటం లేనివాడు, ఏమి యుక్తి లేనివాడు, ఏమి కోపం లేనివాడు, స్వార్థం లేనివాడు, దేవుని సంతోషపరచాలి, దేవుని ఆజ్ఞకి లోబడాలని ఒకే చింత కలిగిన మానవుడు. అయితే ఆ స్వరూపం నష్టమైపోయిన కనుక ఈ మనుషుల్లో ఒక కొత్త పంట జరగాలి. హల్లెలూయా. ఒక కొత్త విత్తనాలు అదిలో వేయాలి. దేవునికి స్తోత్రంలో దేవునికి సంబంధించిన ఫలం, దేవునికి సంబంధించిన స్వభావం, ఆత్మ సంబంధమైన ఫలం రావాలుండే దానికి తగిన విత్తనములు దానిలో వేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు ఇలాగన్నారు, గోధుమ గింజ కింద పడి సస్తనే తప్ప దాని నుండి ఫలము రాదు. దేవునికి స్తోత్రం. గోధుమ గింజ కింద పడి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రభు చెప్పిన గోధుమ గింజ మరి ఎవరి గురించి కాదు, తన గురించే.
హల్లెలూయా. లోకములోనికి ప్రభువైన యేసుక్రీస్తున్న గోధుమ గింజ వచ్చేది అలాగే ఉండడానికి కాదు, మట్టిలో పడి చచ్చిపోవడానికే. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు లోకములోకి వచ్చి మరణిస్తేనే నిజమైన ఫలం వచ్చును. అదే ప్రభు చెప్పిన మాట. ఈ విత్తనం మరి ఎవరు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పరలోకములో దేవుడు భద్రపరిచి పెట్టిన విత్తనం అదే. మనుషుల్లోనికి మరలా దైవిక స్వభావం రావడానికి దేవుడు తన స్వభావంలో సృష్టించిన మానవుడు చెడిపోయి మోసగరము దురాశతో నిండినవాడుగా మారిపోయినప్పుడు ఆ మనిషిని మరలా దైవిక స్వభావంలోనికి, అనగా ప్రేమ, యథార్థత, పరిశుద్ధత, నీతి, ఇటువంటి స్వభావం కలిగిన మానవుడుగా మార్చడానికి ఊరికే రారు, నీళ్లు పోస్తే ఫలం రారు, విత్తనాలు వేయాలి. దేవునికి స్తోత్రములు. పరలోకములో దాని కొరకు దేవుడు జగదుత్పత్తికి ముందే సిద్ధపరిచి పెట్టిన విత్తనమే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విత్తనం లోకములోకి రావడానికి కాలం సంపూర్ణమవలసి ఉన్నది. హల్లెలూయా. కాలం సంపూర్ణమై వరకు భూమి దున్నుతూ సిద్ధపరచి ఉన్నారు. ఎప్పుడైతే కాలం సంపూర్ణమైందో ఆ విత్తనము లోకములోనికి దిగి వచ్చినాడు. పరలోకం నుండి ఆ గోధుమ గింజ వచ్చి భూమిలో పడినాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విత్తనమే ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విత్తనము హృదయములో పడక ముందు కపటంతోనూ, మోసంతోనూ, దురాశతోనూ నిండిన మానవ హృదయం దున్నబడవలసినదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రవర్తనందరూ దున్ని చివరిగా దున్నడానికి బాప్టిసమిచ్చి యోహాని దేవుడు లోకమునకు పంపించినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన లోకమునకు వచ్చి ఆమేన్ నాగలు దున్నడం ప్రారంభించినాడు. ఎక్కడ? యెరూషలేములో కాదు, యెరూషలేం నివాసులు యొక్క హృదయములో ఆయన ఆమేన్ నాగలి నడిపించడం ప్రారంభించినారు. యూదా పురుషుల యొక్క హృదయములో, వారి బీడు భూమిలో అని ఏం చేశాడు? నాగలి నడిపించినాడు. స్తోత్రం. బాప్టిస్ట్ యోహాను విత్తనాలు విత్తలేదు, నాగలు నడిపించినాడు. ఆయన హృదయమును దున్నడానికి వచ్చినాడు. ఆయన హృదయమును దున్నడానికి వచ్చినప్పుడు ఆయన కేకలు వేశారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించడానికి మీకు బుద్ధి చెప్పేది ఎవరు? మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నాడు. హల్లెలూయా. సర్ప సంతానమా అని పిలిచేది అన్యులని కాదు, ఆమేన్ విగ్రహారాధులని కాదు, దేవుని పేరు చెప్పి దేవునికి భక్తి చేస్తున్న యూదా పురుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ బాప్టిస్ట్ యోహాన్ కేకలు వేశాడు, తేలులారా, పాములారా, మారు మనస్సు పొందుడి. దేవునికి స్తోత్రములు. మన పైకి మనుషులుగా కనబడినప్పుడు కూడా వారి అంతరంగంలో దాగి ఉన్నది పాములు, తేలులు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాము దాగి ఉండి కొట్టివాడు, తేలు తోకతో కొట్టేవాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ విధంగా మనిషి యొక్క స్వభావం మారిపోయినాడు. కాబట్టి కేకలు వేస్తున్నారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రం నుండి తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవడు? హల్లెలూయా. మీరు తప్పించగలరా? మీరు తప్పించగలరా? లేడు. తప్పించాలుండే మారు మనస్సు పొందు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. బాప్టిస్ట్ యోహాను ఆకాశం నుండి నిప్పు దించడానికి రాలేదు, చనిపోయిన వారిని లేపడానికి రాలేదు, ఆమె గుడ్డివారు కనివ్వడానికి రాలేదు. అతడు ఏమీ అద్భుత కార్యములు చేయలేదని వాక్యం స్పష్టంగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏమీ అద్భుత కార్యములు చేయలేదు. ఆయన స్త్రీలో పుట్టిన వాళ్ళు అందరికంటే గొప్పవాడు. ఆయన ప్రవర్తనలో అందరికంటే గొప్పవాడు. ఆమెన్. ఆ ప్రవర్త ఏమి సూచన క్రియలు చేయలేదు, ఏమి అద్భుతములు చేయలేదు. ఆయన అరణ్యములో నిలబడి కేకలు వేశారు, ఓ సర్ప సంతానమా, మారు మనస్సు పొందు. హల్లెలూయా. ప్రజలు అది విని మేము ఏమి చేయాలి?
లూకాసు వార్త 3వ అధ్యాయం 19 చదవండి. మేము అలాగైతే ఆ. మేమేమి చేయవలని అతన్ని అడగగా యా. అతడు 2 అంగీలు గలవాడు 2 అంగీలు కలిగేవాడు ఏమీ లేనివానికి ఇవ్వవలననియు ఆ. ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఒక విత్తనం రెడీగా ఉన్నది విత్తనానికి. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? నాగలి చేత దున్నుతున్నాడు. దున్నినప్పుడు వారు అంటున్నారు, మేమేం చేయాలి? అప్పుడు ఏమంటున్నారు? 2 అంకెలు ఉన్నవాడు ఏమీ లేనివానికి ఒకటి ఇవ్వవలెను, ఆహారం గలవాడు ఆ. అలాగే చేయవలెను. సుంకరులు బాప్తిసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలని అతన్ని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. ఇక్కడ మన చూస్తే యోహాను చెప్పిన అన్ని మాటలు చూస్తే దురాశ పుట్టించే మాటలా, దురాశ తీసేసే మాటలా? చెప్పండి. 2 ఉన్నవారా రండి, ప్రార్థిస్తా మీకు 4 దొరుకును. సుంగరిలారా రండి, ప్రార్థిస్తా మీకు ప్రమోషన్ దొరుకును. సైనికులారా రండి, మీకోసం ప్రార్థిస్తాం, జవాన్ కెప్టెన్ అయిపోతాడు. ప్రైజలా. సుంగరిలారా, ట్యాక్స్ తీసుకున్న వారులారా, మీకోసం ప్రార్థిస్తాం, మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మారిపోతాడు. 2 ఉన్నవారా రండి, ప్రార్థిస్తా మీకు 4 దొరుకుతారు అని బాప్టిస్ట్ యోహాను ప్రసంగించినాడా? బాప్టిస్ట్ యోహాను సాతాను పంపించిన ప్రవర్త కాదు, దేవుడు పంపించిన ప్రవర్త. సాతాను పంపించిన ప్రవర్త దురాశన విత్తనాలు విత్తుతాడు. దేవుడు పంపించిన ప్రవర్త హృదయములను దున్ని విత్తనాలు తీసివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి మీరే చూసుకో, దేవుడు పంపించిన ప్రవర్తలు దురాశ విత్తనాలు విత్తాడు. మానవ హృదయములో దురాశ విత్తనాలు విత్తేవాడు సాతాన్. ఈ పండు తింటే మీ కన్ను తొరబడను, మీరు దేవత వలె మార్చబడును, మీరు సావనే సావరు. ఈ పండు తినడానికి రుచికరము, చూడడానికి అందం, జ్ఞానం పొందడానికి రమ్యం అని వారిలో ఆశ పుట్టించది దేవుడు కాదు, సాతాన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకు శరీర సంబంధమైన ఆశీర్వాదములు వాగ్దానం చేసి రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాడు, మీకు ప్రమోషన్ ఇస్తాడు, మీకు ఇల్లు ఇస్తాడు, పొలం ఇస్తాడు, మీకు ఉన్నది ఇంకా రెట్టింపు ఇస్తాడని వాగ్దానం చేస్తున్న ప్రసంగిస్తున్న ప్రవర్తలు సాతాను ప్రవర్తలే. దేవుని ప్రవర్తలు హల్లెలూయా. ముళ్ళ పొదలకు గచ్చ పొదలకు నీళ్లు పోయడానికి రాలేదు, దున్ని దాన్ని లేపడానికి వచ్చినారు. ప్రైజలా. ముళ్ళ పొదలు గచ్చ పొదలు నిండి ఉన్నది. ఆ పొలం ఏమంటున్నారు? ఇంకా నీళ్ళిపోయి మేము పెరగాలి, నీళ్ళిపోయి మేము పెరగాలి. ఈ ముళ్ళ పొదలు ఏమంటున్నారు? నీళ్ళు సల్లు, మాకు ఇంకా పెరగాలి, నాలోని ఆశ తీరాలి. ఆ గచ్చ పొదలు, ఆ ముళ్ళ పొదలు అంటున్నారు, నేను ఇంతే ఉన్నది, నేను పెరిగి పూలు కాయలు రావాలి, నాకు ప్రార్థించు, ప్రార్థించు, నా దురాశ తీర్చబడాలి, నా హృదయం ఉన్న కోరికలు తీరాలి, ప్రార్థించు, ప్రార్థించు. యేసుక్రీస్తు ముళ్ళ పొదలకు లేకుండా దేవుడు పంపించిన ప్రవర్తలు ముళ్ళ పొదలకు నీళ్లు పోయడానికి రాలేదు, నాగల దున్ని దాన్ని పైకి లేపడానికి వచ్చినాడు. స్తోత్రం. మెదక్కిలో వచ్చిన ప్రవర్తలు ముళ్ళ పొదలకు నీళ్లు పోస్తున్నాడా, నాగలతో దున్ని దాన్ని పైకి లేపుతున్నాడా? దేవుని సేవకులను చెప్పుకొని గొప్ప గొప్ప మీటింగ్ నడిపించేవారు, సంఘం నడిపించేవారు, ప్రవర్తన చెప్పుకొని వేల వేల మందిని సమకూర్చువారులారా, నీ హృదయంలో ఉన్న దురాశలకు నీళ్లు పోస్తున్నారా? దానిని నాగలి చేత దున్ని దాని పైకి లేపుతున్నారా? స్తోత్రం. నీళ్ళు పోస్తే బాగుంది కదా, నీళ్ళు పోస్తే బాగుంది కదా, అయ్యగారు ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. స్తోత్రం. కానీ బీడు భూమిని ఏం చేయు? దున్ను.
మనలో దాగి ఉన్న దురాశలు తీర్చడానికి కాదు దేవుని చిత్తం. ఆ దురాశ మన వేరుతో పెళ్ళగించడమే దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సువార్త దురాశలు తీర్చేది కాదు, దురాశ నుండి విడిపించదే. హల్లెలూయా. మోసకరమైన దురాశ చేత చెడిపోయిన మనిషిని అభివృద్ధి చెల్లించేది కాదు దేవుని సువార్త. ఆ మోసకరమైన దురాశపడు చనిపోయేదే దేవుని సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బాప్టిస్టు యోహాను దురాశ పుట్టించే మాటలు మాట్లాడలేదు. వాళ్ళున్న దురాశ, రెండున్న వారికి 4 దొరకాలని ఆశ. అప్పుడు యోహాను అంటున్నారు, రెండున్నవాడు ఒకటి లేని మనం ఇవ్వండి. ఓ అయ్యో, మేము వచ్చిన మీటింగ్ వరకు మాకు 2 ఉంది, అయ్యగారు ప్రార్థిస్తే 4 దొరుకుతారేమో అనుకుని మేము వచ్చినాము. ఇప్పుడు అయ్యగారు ఏమంటున్నారంటే 2 ఉండే వంతుకరు ఒకటి లేని వారికి ఇవ్వండి అంటున్నారు. అట్లంటే ఈ మీటింగే మాకొద్దు, ఈ వాక్యమే మాకొద్దు, ఈ కూటమే మాకొద్దు, ఈ వాక్యం వినబుద్ధి లేదు మాకు. స్తోత్రం. ఓహో, ఎంతోమంది ప్రవర్తన వచ్చారు, నీళ్ళు పోసిపోయారు. ఇప్పుడు వీరు కూడా నీళ్ళు పోస్తారేమో అనుకొని వచ్చిన ఎడల నీళ్ళు పోయారు. నాగలు దున్నడానికి మేము ఇక్కడ నిలబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి చెప్తే ఆమేన్. ఈ మధ్యాహ్నం దేవుడు నాతో మాట్లాడిన విషయం, మెదక్కిని నాగలతో దున్ను. నేను ఊహతో మాట్లాడక కాదు, దేవుడు నాకు అప్పగించిన మాట చెబుతున్నాను. మెదక్కిని దున్ను. అవును, మెదక్కు గచ్చ పొదలతోనూ ముళ్ళ పొదలతోనూ నిండి ఉన్నారు. హల్లెలూయా. మెదక్కంటే మెదక్లో ఉన్న ప్రజలు, మెదక్లో ఉన్న మనుషులు, వారి హృదయం దురాశతోను, పాపంతోను, వ్యభిచారంతోను, మంత్రంతోను, దేశంతోను, మోసంతోను, కపటంతోను, దురాశతోను, ధనాశతోను నిండి ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థించుట కాదు, వారి హృదయాన్ని చీల్చివేయ్, వారి హృదయాన్ని నలగొట్టు, వారి హృదయంలో నాగలదుల్లో. స్తోత్రం, స్తోత్రం. నీ హృదయములో నాగలు దున్నబడాలి. నీ దేవునికి వ్యవసాయంగా మారాలుండే, ఆత్మ ఫలములు నీలో పండాలుండే. నీ దురాశలకు చేతులు బట్టి ప్రార్థించుట కాదు, నూనె రాసి ప్రార్థించుట కాదు, వాడి అయిన నాగలు నీ హృదయం యొక్క అంతరములోనికి దూరుకొని వెళ్ళిపోయి నీ హృదయంలో దాగి ఉన్న దురాశలు బట్టబయలు గనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగ నాగలి దున్నిన యోహానికి స్తోత్రం, డబ్బు నష్టం కాదు, తలే నష్టమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ జత్తు పోవడం కాదండి, ఆమె ప్రాణమే పోయింది. ఈరోజు అందరికి ఈ జత్తు పోయింది అంటారు అన్నమాట. నా ఈ జత్తే తీసేశారు. స్తోత్రం. హల్లెలూయా. నా సిగ్గుపోయింది. యోగానికి సిగ్గు కాదు, తల పోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యోహాను నీళ్ళు పోయడానికి రాలే, నాగలి దున్నడానికి వచ్చినాడు. నాగలి దున్ని ఎక్కడి వరకు వెళ్ళింది తెలుసా? హేరోదు రాజు యొక్క భార్య యొక్క హృదయంలో నాగలి దున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హేరోదు రాజునే నాగలి దున్నాడు. ఏ రాజు, తమ్ముడు భార్యని పట్టుకున్నావా? ఓ, హేరోదు రాజు ఉన్న సర్పం పైకి లేచినాడు. నన్ను ముట్టాడా నీవు? నన్ను ముట్టాడా? ప్రైజ్ ది లార్డ్. నాతో నీకేం పని? ఆమె నా జోలికి వచ్చినాడా? అవును, నీ తమ్ముడు భార్యని ఎంచుకున్నాడు కదా. స్తోత్రం. అంటే నీ రాజైతే ఏమైనా చేస్తావు అనుకున్నావా? నీ రాజైతే ఏమైనా చేసుకుంటావా? నీ పాస్టర్ అయితే ఏమైనా చేసుకుంటావు అనుకుంటున్నావా? నీ బిషప్ అయితే ఏమైనా చేసుకుంటాడా? నీ ప్రెసిడెంట్ అయితే ఏమైనా చేసుకున్నాడా? నీ నాయకుడు అయితే ఏమైనా చేసుకున్నాడా? ఆపు వ్యభిచారం, ఆపు వ్యభిచారం. పాస్టర్లారా, నాయకులారా, ఆపు పాపం, పాపం ఆపు. అక్రమ సంబంధం ఆపు, అక్రమ సంబంధం ఆపు.
నేను పాస్టరు, నన్ను అడిగేవారు ఎవరు అనుకుంటున్నావా? స్తోత్ర. నీ సిగ్గుపోని మేము తల ఇస్తా, తీసుకో తల. నీ మారు మనసు పొందు. వ్యభిచారులారా, అబద్ధికులారా, స్వార్థపరులారా, మారు మనసు పొందు. ఇదన్నీ కప్పి పట్టుకొని బయలు పట్టుకుని తిరుగుతున్నావా? దుష్టుడా, నా మాట నీ నోట్లో తీసుకురానికి నీకు ఏమి అధికారం? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బహాటంగా ఒక్క భార్య, సాటిలో 4 భార్య. ఆమేన్, హల్లెలూయా. అమాయకులకి లేకపోవచ్చు, నాయకులకే ఉంది 4. నాయకులకే ఉంది 4. అక్రమ సంబంధం, రహస్య పాపం. ఆమేన్, హల్లెలూయా. గది మూసి లోపల కూర్చొని మద్యాలు తాగేవాడు, దొంగ రిపోర్టులు, ఫోటోలు పంపించి దొరల దగ్గర నుండి డబ్బు లాగేవాడు, దేవుని సొమ్మిని ఆక్రమించేవాడు, దేవుని సొమ్మిని అమ్మి బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు. మారు మనస్సు పొందు, లేదా ఖడ్గముకు గురి అయిపోవాలి నీవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను హేరోదు రాజుని దున్నాడు, పట్టుకొని జైలు వేసాడు. హల్లెలూయా. భార్య కక్ష పట్టుకున్నాడు. ఆహా, హల్లెలూయా. నా భర్తకే నీ ప్రసంగించాడా? నీ సంగతి చూపిస్తా. అవకాశం వచ్చింది. హల్లెలూయా. బర్త్డే, రాజు ఒక బర్త్డే. ఈరోజు కూడా బర్త్డే చాలామందికి పెద్ద భ్రమ. బర్త్డే, ఆమె వాక్యంలో ఒక బర్త్డే చూస్తున్నారు. ఆ బర్త్డేకే యోహాను ఒక తల పోయింది. హల్లెలూయా. ఆ రాజు ఒక బర్త్డేకే, పుట్టుకరోజుకే ఏమైపోయింది? యోహాను ఒక తల. బర్త్డే గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్. ఆమేన్. ఏంటి? యోహాను ఒక తల. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. దున్యవానికి దొరికింది ఇదే. దున్యవానికి దొరికిన బహుమానం ఇదే. వారికి కాணிకలు దొరకదు. హల్లెలూయా. కట్నాలు దొరకదు, పూలదండలు దొరకదు, షాలు దొరకదు, మెప్పులు దొరకదు. వారికి దొరికింది రాళ్ళు దెబ్బే. హల్లెలూయా. అవమానములు, నిందలే. పర్వాలేదు, మాకు ముందు ఉన్న ప్రవర్తనలకు లోకం అది ఇచ్చిన ఎడల మాకు కూడా అది సంతోషంగా తీసుకుంటా. మా ప్రభుకు ముళ్ళ కిరీటం ఇచ్చిన లోకమా, నీ ఇచ్చిన బంగార కిరీటం మాకు అక్కర్లేదు. నా ప్రభుని ఉమ్మి వేసిన లోకమా, నీ ఇచ్చిన ఆమేన్ ఆదరణ, మీ ఇచ్చిన బహుమానం మాకొద్దు. మా ప్రభుకు సిలువ ఇచ్చిన లోకమా, నీ ఇచ్చిన కుర్సీ మాకు వద్దు. శిష్యుడు బోధన కంటే గొప్పవాడు కాదు. మేము అతనికి శిష్యులము. మా బోధకుడికే ఇది దొరికిన ఎడల మాకు దానికంటే గొప్పది ఏమీ దొరకను. యోహాను దున్ని అనేక హృదయములు దున్ని మంచి చేశాడు. తలెత్తే పోయింది, కానీ యోహాను యొక్క పరిచర్య ఆగిపోలేదు. ఆమేన్. యోహాను యొక్క తల పోయింది. యోహాను విత్తిన ఆమె చేసిన పరిచర్య నష్టం కాలేదు. తల పోక ముందే మంచి విత్తనానికి అనేక పొలములు సిద్ధమైపోయారు. కాలం సంపూర్ణమైంది. స్త్రీ సంతానమైన సీడ్, ద సీడ్ ఆఫ్ ఉమన్. అటువంటి వాక్యంలో ఇంగ్లీష్లో ఏముంది? అయితే కాలము, సీడ్ ఆఫ్ ఉమన్ అని ఉంది. స్త్రీ సంతానం అనే మాటలో ఇంగ్లీష్లో చూస్తే ద సీడ్ ఆఫ్ ఉమన్ అనగా స్త్రీలో నుండి వచ్చిన విత్తనం. ఆమేన్, ఆమేన్.
స్త్రీలో నుండి వచ్చిన విత్తనం అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ద సీడ్ ఆఫ్ ఉమన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విత్తనం లోకంలోకి వచ్చి గొల్గొతాలో పడి చచ్చింది. ఆమేన్, హల్లెలూయా, స్తోత్ర. ఈ మాటలు పేతురు ప్రకటించినప్పుడు అక్కడ అడిగారు, అయ్యలారా, రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి? నాగలు లోతుగా లాగినప్పుడు హృదయం చీలిపోయింది, హృదయం నొచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదం కాదు, అక్కడ సువార్త చెప్పినాడు. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు మృతుల నుండి లేపి ఆయననే క్రీస్తుగాను ప్రభుగాను నియమించి ఉన్నాడు అని మాట చెప్పంగానే వారి పాపములు వారికి జ్ఞాపకం చేయించగానే వారి హృదయం చీలిపోయింది. హృదయంలో నొచ్చుకొని వారు ఏమడుగుతున్నారు? అయ్యలారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము రిపెంట్, మారు మనస్సు పొందు. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప జన సమూహం వచ్చినాడు. అయ్యలారా, మేము ఏమి చేయాలి? స్తోత్రం. అవునా, ఇంతకాలం మీరు యూదులు, స్తోత్రం. అయితే ఇప్పుడు మీకు నేను ఒక కొత్త గుడి కట్టి ఇస్తాను. అందరు అక్కడ నుండి ఈ గుడికి వచ్చేసేయండి. ఆమేన్. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసేయండి. మతం మారి రండి. యూదా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ మతములోనికి రండి. యూదా దేవాలయం వదులుకొని ఇక్కడ మేము ఒక దేవాలయం కట్టుతున్నారు, దానిలోనికి రండి. స్తోత్రం. బట్టలు లేని వారికి బట్టలు, బియ్యం లేని వారికి బియ్యలు, ఎద్దులు లేని వారికి ఎద్దులు, మోటార్ లేని వారికి మోటారు, పొలం లేని వారికి పొలము మేము ఇస్తాం. ఇదే విదేశములో నుండి తీసుకొచ్చిన సువార్త. ప్రైజ్ ది లార్డ్. మెదక్కిలో ఉన్న అన్యజనులకు ఏమిచ్చింది వాగ్దానం? స్తోత్రం, స్తోత్రం. ఒక సమయంలో అన్యజనులు అందరూ వారికి దొరలు వచ్చి వాగ్దానం, మీకు ఒక పెద్ద గుడి కట్టి ఇస్తా. మీరు చిన్న కులస్తులు, వారి గుడిలో మిమ్మల్ని రానివ్వరు, వారి దేవతలను చూడనివ్వరు. మీకు అయితమైంది అన్టచబిలిటీ, అంటరానితనం ఉంది కాదా? మీరందరు చిన్న కులము కాదా? వారిని మిమ్మల్ని దగ్గరికి రానివ్వరు. అయితే దానికంటే పెద్ద గుడి మేము కట్టి ఇస్తా, రండి. గుంపు గుంపుగా వచ్చేసారు. వస్తే మాకేం దొరుకును? అందరికి 4 కోడి పిల్లల్ని కొన్ని ఇస్తా, పెంచుకొని గుడ్డు పెట్టి బతికించుకో. అందరికి 2 గొర్రెల్ని కొన్ని ఇస్తా, పొలం లేని వారికి పొలం రాసి ఇస్తా వితౌట్ ట్యాక్స్. ఎద్దులు కొన్ని ఇస్తా, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టి ఇస్తా, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తా. రండి క్రైస్తవ మతములోనికి. స్తోత్రం. తప్పైతే నేను అడిగిన తర్వాత పంపండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మెదక్కు దొరికిన సువార్త ఇది. 2 ఉన్న వారికి 4 ఇస్తా, ఎద్దు లేని వారికి ఎత్తు ఇస్తాం, కోడి లేని వారికి కోడి కొన్ని ఇస్తా, పొలం లేని వారికి పొలం ఇస్తా, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టి ఇస్తా. రండి క్రైస్తవ మతములోనికి. గుడి లేని వారికి పెద్ద గుడి కట్టి ఇస్తా, రండి. దురాశలు పుట్టించి మత మార్పిడి చేశారు. స్తోత్రం. ఈ విధంగా మతం స్థాపించినాడు. కానీ పేతురు చెప్పిన మాట, మేము ఏం చేయాలి? మారు మనస్సు పొందు.
మారు మనస్సు పొందు. నీ మనస్తత్వం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ఉద్దేశం మార్చుకో. ఎందుకనగా మీ పాపం కొరకు యేసు సిలువలో మరణించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాపం కొరకు క్రీస్తు సిలువలో మరణించినాడు కనుక మీరు కూడా మీ దురాశతో నిండిన బ్రతుకు చనిపోరుగాక. బ్రతకాలని ఆశ చనిపోనుగాక. ఇదే మారు మనస్సు. మదం మారిది కాదు మారు మనస్సు. బట్టలు మారిది కాదు మారు మనస్సు. పేరు మారిది కాదు మారు మనస్సు. మనోభావం, మనస్తత్వం మారిదే మారు మనస్సు. ప్రాచీన వ్యక్తి చనిపోయి క్రొత్త వ్యక్తి పుట్టేదే మారు మనస్సు. పేతురు చెప్పిన మాట, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. హల్లెలూయా. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదన్నీ అదన్నీ ఇప్పుడు చెప్తే ఎవరు తీసుకుంటారు? రండి రండి క్రైస్తవ మతములోనికి. ఆమె స్ప్రే కొట్టుతాం. అందరిని చిలకరించి రెండు నీవా చిలకరించి రెండు నీళ్ళు కొంచెం చల్లారు. నీ ఇప్పుడు క్రైస్తవుడు, నీకు నీళ్ళు చల్లారు, నీవు క్రైస్తవుడు రా. నీళ్ళు చల్లారు రా, నీళ్ళు చల్లారు రా. స్తోత్ర, ప్రైజ్ అలా. బాప్టిజం తీసుకున్నవాడా మారు మనసు పొందాడా? అది సిలికరింపో అది ముంచడమో ఏమో కానీ కొందరు సిలికరించి కలుపుతారు, కొంచెం ముంచి కలుపుతాడు. మారు మనస్సు పొందాడా? బాప్టిజం తీసుకున్న క్రైస్తవుడా, నీకు మారు మనస్సు ఉందా? మారు మనస్సు అన్న హృదయం దున్నబడిన వారిలోనే క్రీస్తు అనే విత్తనాలు విత్తగలరు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనస్సు లేని వానికి క్రీస్తు దొరికిన ఎడల వారు క్రీస్తుని అమ్ముకొని డబ్బు సంపాదిస్తాడు. నాకు అనేక విషయాలు చెప్పవలసిన త్వరగా వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుని సంఘమును స్థాపించినప్పుడు దేవునికి స్తోత్రములు ఆమేన్ హృదయములను మంచిగా దున్ని వారి హృదయములు నొచ్చుకొని వారు హృదయం చీలిపోయి నలిగిపోయి పశ్చాత్తాపడి పాపక్షమ కొరకే బాప్టిజం తీసుకున్నాడు. హల్లెలూయా. వారి బాప్టిజం తీసుకోగానే పరిశుద్ధాత్మ శక్తి వారి పరిధికి వచ్చినది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వారు దేవుని సొత్తుగా మార్చబడినారు. వారు తమకు తామే దేవునికి అప్పగించినాడు. అప్పటి వరకు తమ కోసం బ్రతకాలని అనుకున్న వారు తమ కోసం చనిపోయి దేవుని కోసం బ్రతికి వారిగా మారిపోయారు. ఈ విధంగా ముందుకు రాగానే కొన్ని దినములు దాటిపోగానే హల్లెలూయా మరలా దున్నివారు తక్కువైపోయారు. పరిశుద్ధాత్మ శక్తితో దున్నివారు తక్కువైపోయి మరలా గచ్చ పొదలు ముళ్ళ పొదలు రావడం ప్రారంభించినారు. దేవునికి స్తోత్రం. అలాగుండగా AD 325లో AD 325లో ఆమేన్ కాన్స్టంటైన్ చక్రవర్తి అన్యుడైన కాన్స్టంటైన్ రాజు తనకు యుద్ధములో గెలిచిన గనక తాను క్రైస్తవ మతంలోనికి వచ్చాడు. తన మత మార్పుడు చేసి అన్యుడైన తాను క్రైస్తవుడిగా మారిపోయాడు. ఆయన రావడానికి కారణం ఆయన ఒక యుద్ధంలో అనేకసారి ఓడిపోయాడు. చివరిగా
ఎవరు అన్నారు, యేసుక్రీస్తుతో ప్రార్థించు అని ఏదో దర్శనం చూశారంట. అది చూసిపోయి యుద్ధం చేసినాడు, ఆ యుద్ధం గెలిచినాడు. అప్పటి నుండి ఆయన ఏమైందంటే క్రైస్తవుడిగా మారిపోయాడు. అప్పటి వరకు రోమా ప్రభుత్వం క్రైస్తవుని హింసించినారు. వేల కొలది క్రైస్తవుని హింసించి అతను సాక్షిగా చేశాడు. రోమా చక్రవర్తులు, కాన్స్టంటైన్కి ముందున్న చక్రవర్తులు అందరూ కూడా దాదాపు 10 మంది చక్రవర్తులు క్రైస్తవుని దారుణంగా హింసించి చంపినాడు. అయితే ఎప్పుడైతే ఈయన మతం మారినదో, ఈయన క్రైస్తవత్వమును నేషనల్ రిలీజన్గా ప్రకటించినాడు. స్తోత్రం. ఆయన ఒక ప్రకటన చేసినాడు, ఇప్పుడు అందరూ క్రైస్తవులుగా మారిపోండి. రోమా ప్రభుత్వంలో ఒక ఆజ్ఞను బట్టి అన్యులైన వారందరూ కూడా క్రైస్తవులుగా మారిపోయాడు. స్తోత్రం. అప్పుడు వారు ఒక మాట అడిగారు, అయ్యా ఇంతకాలమే విగ్రహార చేసేవారు, మాకు ఏమైనా చూడకపోతే మాకు భక్తి రాదు. మీరు విశ్వాసం అంటే మాకు అర్థం కాదు. ఏదైనా మేము చూస్తేనే మాకు భక్తి వస్తుంది. మేము అన్యులు, ఇప్పుడు నీ దగ్గర వస్తే ఏమీ విగ్రహం లేదు. అట్లయితే సిలువ అనే విగ్రహం పట్టుకో. మొట్టమొదటి ఆ సిలువ అనే విగ్రహం కాన్స్టంటైన్ రాజు సంఘంలోనికి తీసుకొచ్చినాడు. అనగా క్రైస్తవ మతానికి మొట్టమొదటిగా దొరికిన విగ్రహం సిలువ. స్తోత్రం. అప్పుడు అన్నారు, మేము రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు, రోమా మతం, మాకున్న బ్యాక్గ్రౌండ్ బాబిలోని మతం. మా దేవత సరామీస్, అతనికి కొడుకైన సూర్యదేవుడు మాకు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఇప్పుడు నుండి మీరు ఆ తల్లి కొడుకును కాదు కానీ ఆ స్థలములో మరియమ్మని, యేసు బిడ్డని ఒడిలో పట్టుకొని ఆరాధించుకోమన్నారు. అన్యజనులు ఆరాధిస్తున్న మడోనా అని దేవత తరువాత మరియమ్మయు యేసు ప్రభుగా మారిపోయాడు. ఈ విధంగా సిలువ మొదలుకొని, కన్యామరియ మొదలుకొని, యేసు పిల్ల అనేక విగ్రహములు సంఘంలోకి వచ్చినది. క్రైస్తవులు ఒక సంఖ్య పెరిగిపోయారు. ఈ విధంగా రోమా సామ్రాజ్యం చక్రవర్తి ఏం చేశారు? క్రైస్తవత్వమును మతముగా మార్చినారు. అప్పుడు వరకు మతం లేకుండే సంఘం ఉంది. సంఘాన్ని మతముగా మార్చి అన్నిలు ఆచారములన్నీ సంఘంలోకి తీసుకొచ్చినాడు. ఆనాడు వారు యేసుక్రీస్తు లోకములకు రాకముందే డిసెంబర్ 25 సూర్యదేవుని యొక్క జన్మదినం బాబిలోని మతములు ఆ రోజు ఆరాధిస్తున్నారు. వారు దాన్ని ఆచరిస్తున్నారు. దాన్ని ఏం చేశాడు? ఆ డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టుక దినంగా వారు ఆచరించడం ప్రారంభమైనది. లేని ఎడల దేవుని వాక్యములో డిసెంబర్ 25కు యేసు పుట్టినట్టుగా ఎక్కడ లేదు, చరిత్రములో లేదు, బైబిల్లో లేదు. ఆమేన్. ఏ విధమైన ఎన్సైక్లోపీడియాలో ఆ పేరు లేదు, ఆ యొక్క డేట్ లేదు, ఏ చరిత్రములో ఆ డేట్ లేదు, బైబిల్లో ఆ డేట్ లేదు. అట్లయితే డిసెంబర్ 25కి ఎట్లా దొరికినది? అది బాబిలోనియా పండుగ దినము, అది సూర్యదేవుని ఆరాధించే దినము. కాబట్టి క్రిస్మస్ అని పండుగ ఆచరించేవాడు మీ ఆచరించింది దేవునికి కాదు, సాతానికే. స్తోత్రం. అయ్యో యేసుక్రీస్తు పుట్టడం మాత్రం కదా, చనిపోయి లేచింది కదా. అల్లుండ ఈస్టర్ అనే పదం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అది బాబిలోనే దేవత, ఇస్తార్ దేవత ఒక పండుగ ఈస్టర్గా మార్చినాడు. ఈ విధంగా అన్యుల ఆచారములు, పండుగలు, పద్ధతులు, విగ్రహారాధనయు, సమస్త విధమైన మూఢ నమ్మకములు క్రైస్తవత్వంలో ప్రవేశించినాడు. స్తోత్ర. అప్పుడు రోమా చక్రవర్తి ఒక కార్యం చేశాడు. అప్పటి వరకు రోమా చక్రవర్తి రోమా మతమునకు ప్రధాన యాజకుడు. చక్రవర్తికి పొలిటికల్ పవర్ ఉంది, రిలీజియస్ పవర్ ఉంది. ఆయన సింహాసనంలో కూర్చున్నప్పుడు రాజవస్త్రం వేసుకుంటాడు.
ఆయన గుడికి వెళ్ళినప్పుడు యాచకుని వస్త్రం వేసుకుంటాడు. ఈ విధంగా డబుల్ యాక్ట్ చేసేవాడే రోమన్ చక్రవర్తి. అయితే అప్పుడుండి చక్రవర్తి యొక్క మాట అన్నాడు. అప్పుడున్న ఒక నామకర్త పాస్టర్ని పట్టుకొని వచ్చి అన్నాడు, అయ్యా ఇప్పటి నుండి నేను సింహాసనంలో కూర్చుంటాను, యాచక పని నీవే చేసుకొని ఈ రోమా చక్రవర్తికి ఉన్న యాచక వస్త్రం ఈ అయ్యగారికి చేశాడు. అతడే మొట్టమొదటి పోపు. He is the first pope of Roman. స్తోత్రం స్తోత్రం. వాస్తవంగా క్రైస్తవత్వం పుట్టింది యెరూషలేములో. రోమన్ కాథలిక్ ఎక్కడి నుండి వచ్చింది? రోమా మతములో నుండి వచ్చింది రోమన్ కాథలిక్. ఈ రోమన్ కాథలిక్ పిల్లలే వాక్యం చెప్తుంది, అది మహావేశ్యయు, వేశ్యలకు తల్లియు. ప్రకటన 17వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అన్ని నాకు ముఖ్యంగా ఆత్మసంబంధ విషయంలో లోతులకు వెళ్ళి వివరించాక టైం సరిపోలేదు నాకు. హల్లెలూయా హల్లెలూయా. 7 తలయు 10 కొమ్మున్న క్రూర మృగం మీద కూర్చున్న స్త్రీ మహాబాబిలోన్, వేశ్యయు, వేశ్యలకు తల్లియు. ఈ తల్లికి వేశ్యలైన అనేక పిల్లలు ఉన్నారు. రోమన్ తల్లికి అనేక పిల్లలు. స్తోత్రం. రోమన్ బ్రాంచెస్ అనేక పేర్లు ఈరోజు తెలియబడుతున్నారు. కొంచెం కొంచెం వ్యత్యాసం చేసుకుని, కొంచెం కొంచెం మార్పుడిచ్చి అమెరికన్ ఈ విధంగా అనేక వేశ్య పిల్లలు. ఇదందరూ రోమన్ పుట్టిన పిల్లలే. వేశ్యయు, వేశ్యలకు తల్లి. విగ్రహారాధన నిషేధమైన క్రైస్తవత్వంలో విగ్రహారాధన ఎలాగొచ్చినది? ఆకాశంలో కానీ, భూమిలో కానీ, భూమి కింద నీళ్ళు కానీ దాని రూపం నీవు చేయకూడదు, దాన్ని నమస్కరించకూడదని వాక్యం స్పష్టంగా చెప్తున్నప్పుడు హల్లెలూయా. దేవుడు ఎవరు చూడలేదు, దేవుడు ఆత్మై ఉన్నాడు. అటువంటి వారిలో సిలువ మొదలుకొని ఎన్నెన్ని విగ్రహాలు, ఎన్నెన్ని ఫోటోలు, ఎన్నెన్ని చిత్రాలు, ఎన్నెన్ని విషయాలు. స్తోత్రం. అన్యులకు గుడి ఇచ్చి క్రైస్తవులుగా మార్చినారు. అన్యులకు గుడి ఇచ్చి, అన్యులకు దురాశ ఇచ్చి క్రైస్తవులుగా మారినారు. దీని వాక్యములో దీనికి ఒక రుజువు 10 మందిలో చూస్తున్నాం. తొందరగా చదవాలి. 2 రాజు 17వ అధ్యాయం. ఇది ప్రాచీన మందులు కలిగిన చరిత్రం. అషూర్ ఇశ్రాయేలు 2 రాజ్యంగా మారిపోయి యూదా ఇశ్రాయేలుగా మారిపోయినప్పుడు ఇశ్రాయేలు అషూరు చేత పట్టబడినాడు. ఇశ్రాయేల్ అషూరును పట్టబడినప్పుడు ఇశ్రాయేల్ యొక్క రాజధాని షమ్రోన్. ఆ షమ్రోన్ ఉన్న ఇశ్రాయేల్ అందరినీ కూడా తీసివేసి అక్కడికి మిగతా జనములను తీసుకొచ్చి పెట్టారు. ఏంటి? ఎవరెవరిని? బబులోను, కూత, అవ్వ, అటువంటి వారిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? షమ్రోన్లో పెట్టారు. ఇజ్రాయేల్కు వారిగా ఇజ్రాయేల్ ఒకరు తీసేసి వారిని పెట్టాడు. కానీ వీరికి దేవుడు ఎవరో తెలియదు, యెహోవా దేవుడు ఎవరో వీరికి తెలియదు. వీరు అన్ని జనులు. అయితే ఈ అన్ని జనులు తీసుకొచ్చి దేవుని స్థలములో పెట్టినప్పుడు అప్పుడు ఏమొచ్చిందంట? సింహం వచ్చి అనేకుల్ని చంపివేశారు. ఎందుకనగా ఈ స్థలం దేవుని ఆరాధించే స్థలం. అయితే అక్కడికి ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. వారికి వెళ్ళి వీరు దేవుని మర్యాదను నేర్పించినాడు. అంటే మీరు ఇప్పటి వరకు ఇలా చేసేవారు, ఇప్పుడు పాటు పాడాలి, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి, ఈ విధంగా సంఘానికి రావాలి, ఆదివారం ఆరాధించాలి, బాప్టిజం తీసుకోవాలి, ఇటువంటి ఆచారాలన్నీ వారికి నేర్పించినంట. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుక్కో పెదోతు దేవతను, కూతా వారు నెర్గలు హమాతు వారు అషీమా దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొని చుండరి. వీరు యెహోవా దేవుని ఆరాధించడానికి సిద్ధమైనప్పుడు కూడా ఆ యెహోవా దేవుని ఆరాధిస్తుండగానే తమ తమ దేవుని తీసుకొచ్చారు అక్కడికి. ఎవరు వారి దేవుని కూడా
తీసుకొచ్చాడు. అవునండి, ఇప్పుడు మేము దేవుని నమ్ముకుంటా, ఇప్పుడు నువ్వేమో యేసుప్రభునే నమ్ముకుంటా, లేకుండా సింహాలు వచ్చి చంపుతారు, దయ్యాలు వస్తాయి, రోగాలు వస్తాయి, అది బట్టి మేము యేసుని నమ్ముతామంట. స్తోత్రం. వీరికొక సమస్య, అయ్యో మేము ఇక్కడ ఉంటే రాత్రులు నిద్రపోని ఇవ్వడం లేదు, దయ్యాలు వచ్చి గొంతు పట్టుకుంటున్నాం, మంత్రాలు తింద్రాలు దయ్యం పట్టున్నారు, రోగాలు, కడుపు నొప్పి, ఎవరన్నా ఉన్నారా ప్రార్థించే పాస్టర్లు? వాటిని పాస్టర్లు వచ్చి యేసుప్రభుని నమ్ముకోండి అన్నారు. యేసుప్రభుని నమ్ముకోండి, పాటలు నేర్చుకోండి, ప్రార్థనకి రండి, సంఘ చర్చికి రండి, కాணிక వేయండి, నీళ్ళు మునగండి అని కొన్ని పద్ధతులు నేర్పించి వారిని ఏం చేశారు? క్రైస్తవులుగా మార్చినారు. కానీ వారి దేవతలు మాత్రం వారు విడిచిపెట్టలేదు. నెక్స్ట్, సెప్రవయీమీయులు తమ పిల్లలను అద్రమ్మెలేకు అనమ్మెలేకు అను సెప్రవయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున ఆయా ప్రజల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. ఆమేన్. 2 in 1. ప్రైజ్ ది లార్డ్. వారు యెహోవా దేవుని భయభక్తి కలిగినప్పుడు కూడా తాము ఏ జనులలో నుండి, తాము ఏ కులముల నుండి, మతముల నుండి, ఏ ప్రాంతం నుండి వచ్చిందో పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున, ప్రజల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. మీ దేవుడు ఎవరండి? యేసు ప్రభు నమ్ముకున్నామేమో. ఎందుకనగా సింహాలు వస్తుంది కనుక. ఎందుకు యేసు నమ్మినారు? సింహాలు, దెయ్యాలు వస్తుందంట, రోగాలు వస్తుందంట, శ్రమలు వస్తుందంట. కాబట్టి ఎవరో అన్నారు యేసు ప్రభు నమ్ముకో అని. మొత్తానికి యేసు ప్రభు నమ్ముకున్నారు. కానీ వారి పద్ధతులన్నీ ఏంటి? ఆయా జనుల మర్యాద చొప్పున, ఇది ముందు ఏ మర్యాద చొప్పున నడిచిందో అదే కొనసాగిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది ముందు తిరుపతికి వెళ్ళి ఎంట్రిక కత్తిరించిన వారు, కాబట్టి ఆమె మెదక్ చర్చిలో కూడా మాకు ఎంట్రికలు కత్తిరించాలి. అప్పుడు మేము కొబ్బరికాయ కొట్టినవాడు ఇప్పుడు గుమ్మడికాయ కొట్టాలి. అప్పుడు కోరిని కోసారు, ఇక్కడ కోరిని కోస్తా. మెదక్లో తిరుపతి కాదా, మెదక్కు ఆలయం. దేవుని మందిరములో ఎంట్రికలు కత్తిరించుంటాయా, గుమ్మడికాయ కొట్టుటాయా, పసుపు కుంకుమము బియ్యము పెట్టి పూజించడమా, కోరిని కోయడమా? నీ ఎవరు? నీ క్రైస్తవుడవా అన్యుడవా? ఎందుకనగా నీ హృదయం దున్నబడలేదు. దున్నకుండా నీకు క్రైస్తవత్వం ఇచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా యేసుని నమ్మేవాడు యేసుని నమ్మడం కాదు, మొట్టమొదటిగా మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన హృదయములోనే యేసు అన్న విత్తనాలు పడాలి. ఆమేన్. దొరలొచ్చి దున్నలేదు, అందరికి మతం ఇచ్చేసినది. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవులన్న పేరండ. ప్రైజ్ ది లార్డ్. పిల్లలకు ఎంట్రికలు కత్తిరించుట, ఆమేన్, అన్నం పెట్టుట, ఉయ్యాల వేయుట, పసుపు రాయుట, ఆమేన్, శగునం చూడుట, ముహూర్తం చూటుగా, ఆమేన్, వాస్తు చూడడం, ఆమేన్, మంత్రాలు చేయడం. క్రైస్తవుడా నీకు లేదా? ప్రైజ్ ది లార్డ్. నీ పాపకి పెళ్ళి అవుతున్నప్పుడు మీ పాస్టరమ్మ గారే వచ్చి పసుపు పూస్తున్నారు కదా. హల్లెలూయా. నీ పాస్టరే నీ పిల్లలకు ఎంట్రికలు కత్తిరిస్తున్నాడు కదా. అతని చేతుండే బైబిల్ తీసేసి ఒక మంగళి కత్తిరించేసాయి. స్తోత్ర. ఒక మంగళ షాప్ పట్టుకొని చెప్పు.
ఆచార దురాచారములు ప్రజల్ని నేర్పించి కట్టడాలు కాணிకలు తీసుకున్న ఈ దొంగలు మెదక్కిలోని పారిపోరుగాక. పెళ్లి కుమార్తె సంఘమును వేశ్యగా మార్చిన క్రూర మృగం కోరిపారుగాక. క్రీస్తు సంఘం నిర్మలమైన పెళ్లి కుమార్తె, మచ్చ మడత ఏమీ లేక క్రీస్తు అయిన ఏక పురుషుడితో వివాహ నిశ్చయం చేయబడినదే సంఘం. ఈ సంఘం లోకముతోను, లోక ఆచారముతోను, రాజకీయంతోను, అన్యుల దురాచారములతోను, పద్ధతులతోను కలిసిపోయి సమస్తము ప్రత్యేకత నష్టపరిచి మారు మనస్సు లేక అనేకులతో వ్యవహారం చేసి సాతానుతో దయ్యములతో కలిసి ఆమేన్ నీవు మహా వేశ్యగా మారిపోలేదా? ఆమేన్. నీ తల్లి అయిన ఈ మహావేశ్య, దానికి పుట్టిన పిల్ల నీవు. ప్రైజ్ గాడ్. దేవుని సేవకులు, దేవుని ప్రవర్తలు మనుష్య హృదయమును దున్యవారే. వారు మత మార్పిడి చేసేవారు కాదు, మనస్సుని మార్చేవారే. మత మార్పిడి మాకు లేదు. యేసుక్రీస్తు క్రైస్తవ మతమునకు దేవుడు కాదు, పాపులకు రక్షకుడు. యేసుక్రీస్తు క్రైస్తవ దేవుడు కాదు, యేసు పాపులకు రక్షకుడు. యేసు పాపులని రక్షించుటకే లోకమునకు వచ్చిన విషయం అందరికీ నమ్మదగిన మాట. నశించదానిని వెతికి రక్షించుటకే యేసు లోకమునకు వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. పాపిని వెతికి వచ్చినాడు యేసు. పాస్టర్ని వెతికి రాలే, క్రైస్తవుని వెతికి రాలే. ఎక్కడ క్రైస్తవుడు ఉన్నాడా అక్కడ వెళ్ళి గుడి కట్టామనుకొని యేసు రాలే. పాపుల కోసమే యేసు వచ్చినాడు. యేసు ఎవరికి కావాలి? దురాశపరులకు కాదు, మత నాయకులకు కాదు, పాస్టర్లకు బిషపులకు కాదు, పాపికే యేసు కావాలి. పాపి కోసమే యేసు సిలువలో మరణించినాడు. హల్లెలూయా. యేసు అన్న మాట వింటున్నప్పుడు పాపికి నేను పాపి అన్న మాట జ్ఞాపకం రావాలి. జీసస్ జీసస్ జీసస్. అనేక దేవతల గురించి వింటున్నప్పుడు నాకేం దొరుకును? అక్కడ ఒక దేవత ఉంది, ఇక్కడ ఒక దేవత ఉంది, అక్కడ గుడి ఉంది, ఇక్కడ గుడి ఉంది, గుట్ట మీద ఉంది, అక్కడ ఉంది. హీరో ఉన్నప్పుడు అక్కడ పోతే నా వ్యాపారం మంచి అవుతుందా, నాకు పిల్లలు వస్తా, నాకు ఉద్యోగం దొరికిన ఆశ వస్తున్నప్పుడు ఇటువంటి దేవతల మధ్యలో యేసుక్రీస్తు పేరు ఎప్పుడైతే వినబడుచున్నదో వెంటనే పాపికి అయ్యో నేను పాపి అని పశ్చాత్తాపం పుట్టాలి. దేవతలు దురాశ పుట్టిస్తాడు, యేసు పశ్చాత్తాపం పుట్టిస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవతలు దురాశ పుట్టిస్తాడు, యేసు పశ్చాత్తాపం పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి యెహోవాని సేవించుటూ తమ తమ మర్యాద చొప్పున నడుచుతూ వచ్చినంట. తమ దేవతలను పూజించుచు. హల్లెలూయా. నేటి వరకు అన్నిలకు పండుగ ఉంది, మనకు పండుగ లేదు కదా. వారికి దసరాయో దివాళియో ఏదొకే ఉంది, మనకే లేదు కదా. మనం అక్కడే వచ్చింది. పాస్టర్ గారు దసరా లేదా? లేదండి. ఈస్టర్ లెంట్ డేస్ సత్రం మనకేంటి? లెంట్ డేస్. యేసుక్రీస్తు సిలువలో మరణించారంట కాబట్టి 40 రోజులు మటన్ చికెన్ తినొద్దంట.
స్తోత్రం. యేసుకు శిలువలో మరణించాడంట, కాబట్టి 40 రోజులు మటన్ చికెన్ తినొద్దండ. క్రైస్తవుడా, యేసుక్రీస్తు మరణించిన బట్టి మటన్ చికెన్ మానడం కాదు, పాపం మాను, మోసం మాను, అబద్ధం మాను, వ్యభిచారం మాను, దొంగతనం మాను. వేషధారి యేసు సిలువలో మరణించబట్టి 40 రోజు మటన్ చికెన్ మానేస్తారా? ప్రభు అన్నాడా? ప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకు, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడు. స్తోత్రం. యేసు కోసం ఎవరు ఏడవకండి, తమ పాపం కోసమైన ఏడ్చునుగాక. స్తోత్రం, స్తోత్రం. రంజాన్కి 40 రోజు, శబరిమలకి 40 రోజు, ఆమేన్. క్రైస్తవులకు కూడా 40 రోజు, ఆమేన్. వ్రతము. ప్రైజలా. వారికి ఎర్రబట్టలు, వీరికి నల్ల బట్టలు, వీరికి తెల్ల బట్టలు. ప్రైజ్గా. ఎంతకాలం మతం చేత మోసపరచబడతాడు. నిన్ను మోసం చేసిన బిషప్పులు, పాస్టర్లు, దొంగలకు సహవాసం చేసేవాడు, సాతాను సేవకులు, నిర్మల కన్యకని ఆమె మహావేశ్యగా మార్చిన దౌర్భాగ్యులు. స్తోత్రం, స్తోత్రం. క్రీస్తు సిలువలో మరణించినాడు. పాపి, పాపం మాను, పశ్చాత్తాపడు, మారు మనస్సు పొందు, పాపక్షమై ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగే దున్నకుండా, హృదయం దున్నకుండా అన్నిళ్ళందరినీ పట్టుకొని గుడిలో చేర్చుకున్నారు. ప్రైజ్లో పెద్ద సమస్య ఏర్పాడైంది. అప్పుడు వచ్చింది కొందరు పరిశుద్ధాత్మ పట్టుకొని వచ్చారు. వారి పెంటెకోస్తు వాళ్ళంట. స్తోత్రం. మెదక చచ్చుండి కొంతమంది లాగి వారికి పరిశుద్ధాత్మ ఇస్తాడంట. స్తోత్రం. చుట్టుపక్కల చాలా గుడిలు స్టార్ట్ అయిపోయాడు. వారేం చేశారు? అప్పుడు వారికి కోడి పిల్లని ఆమె బియ్యం సంచి ఇచ్చి వారిని క్రైస్తులో చేశారు. ఇప్పుడు వీరిని పెంటెకోస్తు చేయడానికి దయ్యాన్ని వెళ్ళగొట్టి స్వస్థపరచి ఆశీర్వాదం చెప్పి కడుపు నొప్పి పోతారండి, ఆశీర్వాదం ఇస్తారండి, ఆమె తలనొప్పి పోతారండి చెప్పుకొని ఇంటిలోనికి దూరి వాక్యం తెలియని వారిని ఏదో చెప్పి భ్రమపరచి పట్టుకొని వెళ్ళి నీళ్ళలో ముంచి సంఘములో కలుపుకున్నాడు. ఇటువంటి కొన్ని సంఘాల చుట్టూ కానీ ఈ సంఘములో చేరే వారికి అందరికీ మెంబర్షిప్ ఉంది. లేకుండా లేని చెప్పు. నీ ఆరాధించిన పెంటెకోస్తు సంఘములో నీ మెంబర్షిప్ సిఎస్ఐలో లేవా? వేషధారి, ఎందుకు డబుల్ యాక్టింగ్? ఎందుకు 2 దోణలో కాలిపెట్టుతున్నావు? కాదు, పెంటెకోస్తు అయితే కాదు కదా. స్తోత్రం. ఏమైనా నా మెంబర్షిప్ మాత్రం విడిచిపెట్టను, మెంబర్షిప్ మాత్రం విడిచిపెట్టను. ఈ వచ్చిన వాడు నాగలి పట్టుకొని వస్తే ఆయన వేరే పగిలించబడినది. ఆమేన్. రోమన్ ఏమో కానీ అతనిలో ఏ వేరుందో ఆ వేరుని పెళ్ళగించిన తర్వాత పరిశుద్ధాత్మ పొందాలి. ప్రైజలా. ఇంకా గడ్డెక్కలేదు, గడప దాటలేదు, బబ్బబ్బా అంటున్నారు. నీ బబ్బబ్బా అంటున్నావు. స్టిల్ యు ఆర్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఓల్డ్ రిలీజియన్. స్టిల్ యు ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్, స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ మెంబర్షిప్ అండ్ అగైన్ యు ఆర్ టెల్లింగ్ ఐ am belongs to Pentecost. Stop your hypocrisy. స్తోత్రం, స్తోత్రం. నీ హృదయం దున్నబడినదా? దున్నబడితే నీలో ఉన్న పారంపర్యం, మతాచారం, పాత మతములు, సమస్తలు, అన్ని ఆచారములు, పద్ధతులు అన్నీ దున్నబడి ఆ వేరు తోసగా పూర్తిగా బయటపడాలి. స్తోత్రం. పెంటెకోస్తు బాసర్ కూడా ఉంది మెంబర్షిప్.
ఎవరికి చెప్పకండి. స్తోత్రం, స్తోత్రం. ఇది పబ్లిక్ సీక్రెట్. హల్లెలూయా. పెంటెకోస్తు పాస్టర్ యొక్క చరిత్ర చూడండి, ఆయన పేరు అక్కడ ఉంది. స్తోత్ర, హల్లెలూయా. సమయం వస్తున్న పోయి కలుస్తాడు. నేను ఇక్కడ ఉన్నాడు కదా, నేను ఇక్కడ ఉన్నాను. స్తోత్రం. ఊరికే నేను అక్కడ ఆరాధిస్తున్నా అంతే, నేను మీ వాడే. ఎందుకయ్యా ప్రజల్ని మోసం చేస్తున్నావు? ఎంతకాలం ఈ మోసపు సేవ? స్తోత్ర. ఈ రాత్రి దేవుడు ఏర్పరచుకున్నారు ఎవరన్నా ఉంటే వారి హృదయం దున్నబడిన గాక, వారి హృదయం దున్నబడిన గాక. క్రీస్తుని పాపం కొరకు మరణించినాడు, క్రీస్తుని పాపం కొరకు మరణించినాడు. హల్లెలూయా. పాపి మతం మారడం కాదు, మారు మనస్సు పొందు. నీ ప్రాచీన ఆలోచన, నీ దురాశ, నీ ఆచారములు, నీ అలవాట్లు, నీ పద్ధతులు, నీ గుడ్డి నమ్మకములు, నీ మతాచారములు, మత గర్వము అన్నీ దున్నబడినగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకాలం ఈ విధంగా ఉన్నారు ప్రియులారా? నాకెవరితో కోపం లేదు, నీ మనోన్నతం త్వరపడాలని నేను పహాటంగా చెబుతున్నాను. హల్లెలూయా. మీతో కోపం ఉంటే నేను ఇక్కడ వచ్చే అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక నేను ఇక్కడ కేకలు వేస్తున్నాను. ఈ రాత్రి మీ మనోన్నతం త్వరపడిన గాక, ఈ రాత్రి నీకు పశ్చాత్తాపం వచ్చిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు యొక్క విప్పులు కొరడాలతో దున్నబడారు, ఆయన విప్పులు కొరడాలతో దున్నబడారు. ఈ రాత్రి వాక్యమైన కొరడాలతో నీ హృదయం దున్నబడినగాక, నీ హృదయం దున్నబడినగాక. నీ హృదయంలో దాగి ఉన్న గడ సర్పం బయటికి వచ్చినగాక. నీ హృదయంలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, లోక దురాశలు, ధనాశలు, ఐహియ విచారములు, సంసార భోగములతో నీ హృదయం నిండి ఉన్నది. దాని పైన నీళ్ళు పోసి దాన్ని పెంచడం కాదు, దున్ని దాన్ని పెళ్ళగించుటే. హల్లెలూయా. దైవిక స్వభావం నష్టమైపోయిన పాపి, దురాశపడిన పాపి, ఎంతకాలం నీవు ఈ మోస బ్రతుకు? హల్లెలూయా. పాపికి గుడి కట్టి ఇవ్వడానికి యేసు రాలే, పాపికి పరలోకం ఇవ్వడానికి యేసు వచ్చినాడు. గుడి దొరికింది, పరలోకం దొరుకునా? నీకు గుడి దొరికింది, పరలోకం దొరుకునా? సమస్తలో నీకు పేరుంది, జీవ గ్రంథంలో మీ పేరుందా? నాయకుడా, సేవకుడా, పాస్టరు, బిషప్, ప్రెసిడెంట్, నీకు హోదా ఉంది, నీకు పేరు రాయబడి ఉంది. పరలోకములో జీవ గ్రంథములో మీ పేరు రాయబడి ఉన్నారా? ఆ జీవ గ్రంథములో మీ పేరు రాయబడాలంటే నీ క్రొత్తగా జన్మించాలి, నీ క్రొత్తగా జన్మించాలి, ఆత్మ ద్వారమై జన్మించాలి. క్రైస్తవుడిని పుట్టినవాడు క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడిని పుట్టినవాడు క్రైస్తవుడు కాదు, పైనుండి పుట్టినవాడే క్రైస్తవుడు. దేవునిలో నుండి పుట్టినవాడే క్రైస్తవుడు. అతనికి తన తండ్రి స్వభావం ఉంది. ఎవరి నుండి పుట్టిందో ఆ తండ్రి స్వభావం అతనిలో ఉంది. ఆమేన్. ఆ తండ్రి మోసగాడు కాదు, అబద్ధికుడు కాదు, పాపం చేసేవాడు కాదు, గర్విష్ఠుడు కాదు, దురాశపరుడు కాదు, మరణమరేకం తగ్గించినవాడు, పరిశుద్ధుడు, పాపం లేనివాడు, నిర్దోషి, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడే మన తండ్రి. అతను పుట్టిన వారికి అదే స్వభావం ఉండాలి. ప్రైసలా, ప్రైసలా. పాపి, నీకు కావాల్సింది మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ కాదు, మీకు కావాల్సింది మారు మనసు. స్తోత్రం. అనేక చోట్లోకి వెళ్ళంగానే మారు మనసు చెప్పడు, దురాశ దున్నడు, హృదయంలో ఉన్న తీసివేయడు, రాగానే కూర్చుంటాడు, బబ్బబ్బా నేర్పిస్తాడు. స్తోత్రం. కొన్ని అన్య భాషలు నేర్పిస్తాడు. ఏ భాష?
ఏ భాష? ప్రైజల పరిశుద్ధాత్మ భాష కాదు. ప్రైజల పరిశుద్ధాత్మ మీకు దొరికితే వదులు ఆచారం, వదులు నీ నగలు, వదులు నీ పారంపర్యం, వదులు పాపం, వదులు స్వార్థం, ఆమెన్, సహించు శ్రమలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెమటగారకుండా, దోమలు గుట్టకుండా, ఆమెన్, ప్రత్యేకత లేకుండా, విగ్రహాలు తీసేయకుండా, నీ మెడలో, నీ ఉంగరములో, నీ ఒక ఆమెన్ నడుములో, అన్ని చోట్ల తాయితాలు, విగ్రహాలు, కమ్మలు అన్ని పట్టుకొని బాబా చెప్తున్నావా? అపోనే బాబా మారు మనసు ముందు నీ హృదయం దున్నబడగాక. దున్నబడిన భూమిలోనికి వర్షం కురుస్తును. ఆమేన్, హల్లెలూయా. దున్నబడిన పొలములోనికి వర్షం వచ్చును. తొలకరి వర్షము, కడపటి వర్షము. ఆమేన్. ఒక వ్యవసాయకుడు దున్నాలుంటే ఆయనకు ఆత్మ కావాలి. ఆమేన్. కట్టిన భూమి దున్నడం కష్టం కాబట్టి వ్యవసాయకుడు ప్రార్థిస్తాడు, ప్రభువా నేను మెదక్కిని దున్నబోతున్నా, నీ ఆత్మవర్షం కురిపించిన గాక, ఈ హృదయాన్ని కొంత మెత్త చేయను గాక. నేను నమ్ముచున్నాను మీ హృదయం మెత్తని బట్టి వచ్చి కూర్చున్నాడు మీరు. సోదరా, లేకుండా నన్ను కొట్టి పంపించేవాడు మీరు. ప్రైజలా, మీ హృదయం కొంచెం మెత్త అయింది, అది నా పని కాదు, పరిశుద్ధాత్మ నీ కట్టిన హృదయాన్ని కొంచెం మెత్తగా చేసినవాడు దేవునికే స్తోత్రం. హల్లెలూయా. నీ బండ హృదయాన్ని దేవుడు కొంచెం మెత్తగా చేసినారు. కనీసం వాక్యం వినడానికి నా ఓపిక చూపిస్తున్నారు కదా, దేవునికి స్తోత్రం. అది నా వల్ల కాదు, పరిశుద్ధాత్మ నీలో ఆ కోరిక పుట్టించినాడు. స్తోత్ర, స్తోత్ర. ఇంతకాలం ఆశీర్వాదం, స్వస్థత, నూనె రాయడానికి వెళ్ళిన వీరు, స్తోత్ర, హల్లెలూయా, అక్కడ ఎంట్రికలు కత్తించడం, గుమ్మడికాయ కొట్టడం అయితే, కల్వరీలో పోతే ఆశీర్వాదం ఉంది, ఇక్కడ పోతే అన్ని భాష ఉంది, అక్కడ పోతే స్వస్థత ఉంది. అటువంటి వారు ఇదన్నీ తీసుకొని మానేసి ఈ దెబ్బలు పడడానికి వచ్చి కూర్చుంటే దాని అర్థం పరిశుద్ధాత్మ మీలో భారీ చేసినట్టే. ప్రైజలా, నేనే నూర రాయలేదు, నీళ్ళు చల్లలేదు, ఆశీర్వాదం చెప్పలేదు, స్వస్థత చెప్పలేదు, మొదటి నుండి దెబ్బలే పడుతున్నారు. అయినా కొట్టండి అని చెప్పుకొని వచ్చి కూర్చుంటే దాని అర్థం మీలో పరిశుద్ధాత్మ కార్యం చేసినట్టే. ప్రైజలా, మెదక్లో సేవ చేసిన దేవజనులారా, ఆమెన్, తొలకరి వర్షం వస్తుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్మ వాక్యం వినడానికి ఓపిక మీకు ఇచ్చినారు. ప్రైజలా, కాబట్టి మేము ధైర్యంగా దున్నుతున్నాం. ప్రైజలా, ఇప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది దున్నడానికి. హల్లెలూయా. అయినా ఉంది, పాములు తేళ్ళు అక్కడ ఇక్కడ పర్వాలేదు. ప్రైజలా, అది వస్తున్నప్పుడు మేము చూసుకుంటా. ప్రైజలా, హల్లెలూయా. నీ మెత్తని హృదయం, నీ కట్టిన హృదయం ఈరోజు మెత్తన అయిపోయిన గాక. హల్లెలూయా. నీ మత భ్రమ ఈరోజు కరిగిపోను గాక. నీ మత గర్వం కూలిపోను గాక. హల్లెలూయా. వేశ్య ఒక్కరోజు మీకు ఒక్కసారి మీకు సిగ్గొచ్చిన గాక. అయ్యో మా భక్తి ఇలాగుంది, మా మతం ఇలాగుంది, మేము అన్యులమా క్రైస్తవులమా, కనీసం ఒక సిగ్గు మీలో పుట్టిన గాక. ప్రైజలా, ప్రైజలా, ప్రైజలా. మీ హృదయం కొంచెం దున్నిన తర్వాత మీ విత్తనాలు తీసుకొస్తా. ప్రైజలా, దేవుడు మాకు ఒరిజినల్ విత్తనాలు ఇచ్చినాడు. ప్రైజలా, ఒరిజినల్ విత్తనాలు దేవుడు మాకు అప్పగించినాడు. హల్లెలూయా. నీ పాపం కొరకు సిలువలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తే ఆ సిలువ స్వార్థన విత్తనాలు మాకు దేవుడు అప్పగించినాడు. ఆ విత్తనాలు మీలో పడితే మీలో క్రీస్తే పెరుగును. ఆమేన్. మీలో క్రీస్తు రూపమవును. మీలో ఒక క్రొత్త వ్యక్తి పుట్టును. ఆ వ్యక్తిని చూస్తే డిట్టో యేసు. ప్రైజలా, లోపల వేసిన విత్తనాలు నకిలీ కాదు, ఒరిజినల్. ఆ విత్తనాలు పుట్టితే వాడిని చూస్తే డిట్టో యేసులాగే కనబడుతుంది అన్ని. ప్రైజలా, ఎందుకనగా గొర్రెలు పుట్టితే గొర్రె పిల్లే. స్తోత్రం. గొర్రెలు పుట్టితే గొర్రెపిల్లే. గొర్రెపిల్లే, నీ చేపలు తిన్నాకు గడ్డిగా తిన్నాను నేర్పించే అవసరం లేదు. నేను గొర్రెపిల్ల, నేను చేపలు తిన్నదండి, నేను గడ్డిగా తింటాను.
ప్రైజ్ లా. నీ దేవుని వార పుట్టిన వాడైతే పాపం చెయ్యలేవు. దేవుని ద్వారా పుట్టినవాడు పాపం చెయ్యలేరు, అబద్ధం ఆడలేవు, వ్యభిచారములో బ్రతకలేవు, ధనాశ్వరుడిగా ఉండలేవు. క్రీస్తు స్వభావం వారిలో పుట్టినాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విత్తనం మీలో ఫలించాలుంటే ఈ రాత్రి నీ హృదయం దున్నబడినగాక, నీ హృదయం దున్నబడినగాక. నీ హృదయంలో దాగి ఉన్న హల్లెలూయా మత దురాచారములు, సమస్త ఆచారములు, పండుగలు, పాపములు, ఆమేన్, దురాశలు, ధనాశలు, అధికార దురాశలు, గొప్పతనము, నాయకత్వము, ఇటువంటి నీలో దాగి ఉన్న ఆ వేరు అన్నీ హల్లెలూయా పూర్తిగా పెళ్ళగివ్వబడగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి నీ హృదయం పగిలిపోనుగాక. అయ్యో నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి హృదయం దున్నపడితేనే సువార్తన విత్తనాలు వాళ్ళు ఫలమిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రాత్రి నా మాట విన్న ప్రియులారా, హల్లెలూయా, దేవుడు మెదక్కిని దున్నడం ప్రారంభించినాడు, మెదక్కిని దున్నడం ప్రారంభించినాడు. హల్లెలూయా. ముళ్ళ పొదలో, గచ్చ పొదలో దాగి ఉన్న పాములు లేస్తాడు. ఇప్పుడు వారు పడగెత్తుతారు. ఇంతకాలం నెమ్మదిగా కూర్చున్న నన్ను లేపావా? ఎవరు నన్ను ఇప్పుడు అనలేదు ఇంతకాలం? ప్రైజ్లో ఎవరు మమ్మల్ని అనలేదు? మీరొచ్చి మమ్మల్ని లేపాడా? నెమ్మదిగా కూర్చున్న సర్పాలని ఇప్పుడు లేస్తాడు, తేళ్ళని ఇప్పుడు తోక తీసుకొని వస్తాడు. ప్రైజ్లో. కానీ మేము ప్రసంగిస్తున్న యేసు సర్పం ఒక తల చెత కొట్టిన వాడే. పాములని, తేలుని పట్టుకోవడానికి అధికారం ఆయన మాకు అనుగ్రహించినాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు తన శిష్యులకు చెప్పినాడు, పాములను, తేలును పట్టుకోవడానికి నేను మీకు అధికారం ఇస్తున్నాడు. అవును, అధికారం లేకుండా సువార్త చెప్పలేవు. ఆ అధికారం లేకుంటే సువార్త చెప్పలేవు. ఈ పాములు, తేళ్ళు ఎక్కడ ఉన్నావు? అడవిలో కాదు, మీ హృదయంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. దానిని పట్టుకోవడానికి అధికారం దేవుడు మాకు ఇచ్చిన. అడవిలో ఉన్న పాముని పట్టడానికి కాదు, నీలో ఉన్న పాముని పట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మాధికారం దేవుడు మాకు ఇచ్చినాడు. లేకుండా మమ్మల్ని మీరు వదులుతారా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ అధికారం లేకుండా వచ్చిన వారందరినీ పాము గుట్టి పంపించేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏదో విత్తనానికి వచ్చినాడు లోపలికి. ఆ ముళ్ళ పొదలోనికి వచ్చింది, పాము కుట్టాడు. పెంతెకోస్తు చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు పెంతెకోస్తు, వెళ్ళిపోయినప్పుడు చూచారా? ప్రైజ్ ది లార్డ్. ఆయన వచ్చినప్పుడు అన్ని భాష చెప్పుకొని వచ్చారు, వెళ్ళినప్పుడు బిషప్కి చేయగలిపి వెళ్ళిపోయాడు. పాము కుట్టాడని కుట్టాడా లేదా? స్తోత్రం. ఇక్కడ వచ్చి అందరితో సర్దుబాటు చేశారు. స్తోత్రం. నేను ప్రసంగం చేస్తే ఎవరు నన్ను ఏమనకండి. నేను ఎవరినైనాను, నేను ఎవరిని కదిలించదు. నన్ను కూడా ఎవరు కదిలించకండి. ఫస్ట్ ఒక కాంప్రమైజ్ మీటింగ్ నడిపించక ముందు స్తోత్రం అందరినీ పిలిపించి ఒక పూట పెట్టి, ఆమెన్, జేబులో ఒక కాணிక పెట్టి ఒక కాంప్రమైజ్ మీటింగ్ ఫస్ట్ ఏంటి, ఆమెన్, మీరందరూ రావాలి, మిమ్మల్ని నేనేమనను. స్తోత్రం. అయితే మేము కూడా మిమ్మల్ని ఏమనను, ధైర్యంగా నడిపించుకో మీటింగ్. స్తోత్రం. మేము మీకు బాడీగార్డ్గా నిలబడతా, ధైర్యంగా ప్రసంగిస్తా. ఆమెన్. సర్దుబాటు చేశాడు. అయ్యగారు మీటింగ్ నడిపించారు. అందరికీ దీవెన దొరికింది. జీవం దొరికిందా? దీవెన దొరికింది, జీవం దొరికిందా? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాకు అప్పగించిన సువార్త పాములతో చేయగలపడానికి కాదు, పాముని పట్టడానికే. స్తోత్రం. నా మాట విన్నవారులారా, ఇది నవ్య మాట కాదు, దేవుడిచ్చిన అధికారం, దేవుడు అప్పగించిన పరిచర్య, పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దైవ శక్తికి లోబడండి, మారు మనస్సు పొందండి. హృదయం దున్నబడినగాక, హృదయం దున్నబడినగాక. హృదయంలో దాగి ఉన్న పాములు తేలులు బయటికి వచ్చినగాక.
మంచి విత్తనమైన యేసుక్రీస్తుని హృదయంలో విత్తనానికి మీ హృదయాన్ని సిద్ధపరచుడి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. హల్లెలూయా. మెదక్కు దేవుని తోటగా మార్చబడును గాక, దేవుని తోటగా మార్చబడును గాక. ఆత్మ ఫలములు పండించు తోటగా మెదక్కు మార్చబడును గాక. హల్లెలూయా. పాములు తేళ్లు తొలగిపోను గాక, అడవి కొట్టబడును గాక, బయడు భూమి దున్నబడును గాక. దేవుని తోట జీవ ఫలములు, ఆత్మ ఫలములు ఆమేన్ మెదక్కిలో నుండి పైకొచ్చును గాక. అవును, నేనే దేవునికి వ్యవసాయం, నేనే దేవునికి వ్యవసాయం. నా హృదయమైన పొలం ఈరోజు దున్నబడినగాక. నా హృదయంలో దాగి ఉన్న పాద వేర్లు, ఆచారములు, మతాచారములు, పాపములు, రహస్యములు పూర్తిగా బయటకు వచ్చి ఆమేన్ ఆచారములు, దురాచారములు, ఆమేన్ ధనాశలు అన్ని బయటకు వచ్చి ఈ రాత్రి నా కోసం ప్రాణమర్పించిన యేసుక్రీస్తుని నేను అంగీకరిస్తున్నాను. యేసయ్యా నాలోనికి రా. ఆ విత్తనాలు ఈ రాత్రి నాలోకి వచ్చునుగాక. విశ్వసించి వారి మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.